నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ గెస్ట్తో ఇంటర్వ్యూ చేస్తున్నాం. అన్న జిహెచ్ఎంసీలో కార్పొరేటరు. అన్న గురించి చెప్పాల్సి వస్తే అసలు 150 మంది జిహెచ్ఎంసీ కార్పొరేటర్లు ఉంటే దాంట్లో నేను చాలామందిని అడిగి తెలుసుకున్నా. నిస్వార్థంగా తన సొంత డబ్బులు పెట్టి కూడా మంచి పనులు చేసినట్టు మనకు తెలుస్తుంది. అంటే ఒక రకంగా వాళ్ళు చెప్తున్నది ఏంటంటే నంబర్ 1 కూడా వస్తాడన్న అభివృద్ధిలో. అంటే మాటలు తక్కువ చేతలు ఎక్కువ ఉంటాయి. దానికి సంబంధించి కొన్ని చెప్పినారు. ఆటోనగర్ కెమికల్ డంపింగ్ సంబంధించి అది ఒకప్పుడు ఇక్కడ ఉండేది, ఇక్కడ రాకుండా అడ్డుకోవడం, చెరువులను సుందరీకరణ చేయడం, పార్కులను కాపాడుకోవడం, పెద్ద చెరువు చుట్టూ శివాలయం డెవలప్ చేయడం, రామాలయం డెవలప్ చేయడం. మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నాం. ఈటల రాజేందర్ గారు కూడా ఇక్కడనే పెద్ద చెరువు నుంచే స్టార్ట్ చేయడం జరిగింది. మున్సూరాబాద్ కార్పొరేటర్ అన్న కొప్పుల నరసింహారెడ్డి అన్న మనతో పాటు అందుబాటులో ఉన్నాడు. అంటే ఒక అడుగుదాం, మరి ఎంపీ ఎలక్షన్లో మరి ఎట్లా ఉండబోతున్నాయి, ఎందుకు వీళ్ళు ఈటలకు సపోర్ట్ చేస్తున్నారు, మోడీకి సపోర్ట్ చేస్తున్నారని. అన్న నమస్తే. నమస్తే వైపాలన్న. చెప్పండి అన్న, మీరు ఎక్కడ చూసినా మోడీని గెలిపించాలి, ఈటలను గెలిపించాలని కాలుకు బల్పం కట్టుకొని తిరుగుతున్నారు. మరి రేవంత్ రెడ్డి గారు అంటారు బీజేపీ వస్తే మోడీ వస్తే రిజర్వేషన్లే రద్దు చేస్తారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈ రిజర్వేషన్లు రద్దు అవుతాయి అని చెప్పేసి 2014 నుంచి కూడా ప్రతిపక్షాలు ఇది బ్రాహ్మణతత్వం పార్టీ, ఓసీల పార్టీ అని చెప్పేసి, లేకపోతే ఇంకే విధమైనటువంటి దుష్ప్రచారాలు చేసేసి హిందువుల మధ్యనే కొంతమంది వర్గాలని చీల్చాలని చెప్పేసి ఈ రిజర్వేషన్లు పోతాయి అనేది ఓ దుష్ప్రచారం చేస్తున్నారు మోడీ గారి మీద. ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో కానీ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కానీ ఈ సౌత్ మొత్తంలో కూడా ఒక ఎస్సీలు ఒక మీటింగ్ బహిరంగ సభ పెడితే, ఒక ప్రైవేట్ బహిరంగ సభ పెడితే ఈ సౌత్లో కాదు ఇండియాలో కూడా ప్రధానమంత్రి హోదాలు ఉండేసి సికింద్రాబాద్ పేరేడ్ గ్రౌండ్స్కు ప్రత్యేకంగా ఒక ప్రధానమంత్రి హోదాలో వచ్చినట్టు నరేంద్ర మోడీ, మందకృష్ణ మాదిగ గారు కౌగిలించుకొని ఇంతవరకు ఈ దేశంలో ఎవరు కూడా ప్రధానమంత్రి ఒక దళితుల మీటింగ్కి వచ్చిన సందర్భం లేదని చెప్పేసి కన్నీళ్లు పెట్టుకొని కౌగిలించుకున్నటువంటి సందర్భం ఇలా చరిత్ర చూస్తుంది. ఏ ప్రధానమంత్రి కూడా మీరు ఇక్కడ జవహర్లాల్ మొదలు పెడితే ఈరోజు నరేంద్ర మోడీ దాకా కూడా ఏ దేశంలో కూడా ఇంక పోకుండా వచ్చామో కానీ ఈ దేశంలో ప్రతిపదంగా మోడీ గారు చేసిండ్రు. మీకు నిజంగా దళితులలో ఉన్నటువంటి వర్గీకరణ ఏదైతే ఉన్నదో అది కావాల్సిందే. మందకృష్ణ మాదిగ ఏదైతే సౌత్ లీడర్గా దళితులలో ఉన్నటువంటి ఆప్యాయత కానీ ఆయన చేస్తున్న పోరాటం కానీ ప్రశంసించిపోయిండు. ఈరోజు మోసం చేయలే, వెంటనే మళ్ళీ పోయి పార్లమెంట్లో ఒక సబ్ కమిటీ వేసిండు. దీని మీద తీర్మానం చేయడానికి పార్లమెంట్లో చట్టబద్ధత తీసుకొచ్చిండు. ఈరోజు ప్రతి చోట మందకృష్ణ మాదిగ కంటే పెద్ద దళిత నాయకులు అయితే నాకైతే ఓరు కనిపించారు. నేను కూడా అనేక కేసులలో నాకు కొన్ని ఫోన్లు చేస్తుండే, తమ్ముడు ఈ పని చేయ, తమ్ముడు ఆ పని చేయ. ఆటో యూనియన్లను కొంతమంది దళితులలో మోసం చేసినప్పుడు కూడా నేను కూడా నా మీద ఎస్సీ యాక్ట్ బుక్ అయితే నేను ఆయన ఇంటికి పోతే 5 నిమిషాలలో ఒక కేసు తీపిచ్చింది నా మీద. ఈ దళితుల మధ్యన ఒక ఆఫీసర్ పోయి కేసులు ఆటోల మీద అక్రమంగా కేసులు రాస్తుంటే నేను ఆయన పట్టుకుంటే నేను కూడా దళితుని అని చెప్పి ఆఫీసర్ చెప్తే 2 రోజులలో ఎంక్వైరీ చేయించి మా ఆటోల మీద మేము కేసులు రాసినావు, నువ్వు నీ పర్సనల్ పనులు చేయకపోతే ఇట్లా చేసినావు. దాని సందర్భంలో నరసింహారెడ్డి వచ్చి నీ గల్ల పట్టుకున్నందుకు నువ్వు మళ్ళీ ఆయన మీద ఎస్సీ యాక్ట్ పెట్టినావు, నేను చెప్పుతోటి కొడతా అని చెప్పేసి ఆ కేసు ఎల్బినార్ పిఎస్లో సంచలనం సృష్టించింది. దళితులు నాకు ఇంపార్టెంట్ కాదు, దళిత నాయకులు ఎవరు సేవ చేసినా నేను వాళ్ళ కాలు మొక్తా అని చెప్పేసి నా మీద కేసు తీపించినటువంటి వ్యక్తి మన మందకృష్ణ మాదిగ. ఆ మందకృష్ణ మాదిగకు మించినటువంటి ఎవరు ఉండరు. ఆయన చెప్పినట్టు విషయాలు ఎప్పుడైనా వింటే ఇలాంటి మీరు చూడండి, ఎంత పెద్ద నాయకుడు. మళ్ళా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతే రిజర్వేషన్ ఎత్తేస్తారట. ఏ రిజర్వేషన్ ఎత్తేస్తారు? ఇప్పుడు గతించిన 10 ఏళ్లలో ఎవరు రిజర్వేషన్ ఎత్తేసారు? స్పష్టంగా వినాలి అందరూ. గత ఈ 10 ఏళ్లలో ఎవరి రిజర్వేషన్ ఎత్తేయలేదు, కానీ లేని వర్గాలకే రిజర్వేషన్ తెచ్చారు అతను. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి లేని వర్గాలకే రిజర్వేషన్ తెచ్చాడు అతను. ఉదాహరణకు ఎస్సీలకు బీసీలకు రిజర్వేషన్లు ఉన్నాయి. ఆ రిజర్వేషన్లను ఎత్తేయలే, కానీ అగ్రకులాల పేదలకు రిజర్వేషన్లు లేవు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తీసుకొచ్చింది నరేంద్ర మోడీ గారే. ఈరోజు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 10% రిజర్వేషన్ తీసుకొచ్చింది నరేంద్ర మోడీ గారే. దేశాన్ని ఎంతో మంది ప్రధానమంత్రులుగా పరిపాలించారు, కానీ మరి ఉన్నాయి కాపాడుతూ లేని వాళ్ళకు రిజర్వేషన్ తెచ్చింది నరేంద్ర మోడీ గారు అనే విషయం
సోయిలేని వాళ్ళకి గుర్తు రాదేమో కానీ సోయిన వాళ్ళకి మాత్రం గుర్తు. రైట్ అండి, రైట్. అంటే ఇప్పుడు ఈ సందర్భంగా మైపాలన్న ఇప్పుడు మందకృష్ణ మాదిగ అబద్ధం చెప్తున్నా, రేవంత్ రెడ్డి అని అబద్ధం చెప్తున్నా. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన పార్టీని కాపాడుకోవడానికి ఆయన క్యాండిడేట్లు ఓడిపోతున్నారు. ఆయన క్యాండిడేట్లు ఇప్పుడు ఆయన 14 అన్న సీట్లు 12 అంటుండు, 12 కలిసి 10కి వచ్చిండు. రేపు 8 వస్తాయో 5 వస్తాయో 6 వస్తాయో అనేది ఆ సీటు కాపాడుకునే దృష్టిలో, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో అనేకమైన వర్గాలు ఉన్నాయి. ఆ వర్గాలకి వెళ్ళి ఎక్కడ ఒత్తిడి చేసి ఏం చేసి రేపు ఏం సీటు పోతుంది అని చెప్పి ఆ రిజర్వేషన్ పోతుంది అనుకొని ఈ రిజర్వేషన్ల గురించి మాట్లాడుతుండే. కానీ ఇంకా విషయం కూడా, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా రిజర్వేషన్లను మోసం చేసింది, బీసీలను మోసం చేసింది. బీసీలకు ఉన్నటువంటి రిజర్వేషన్ ముస్లింలకు డైవర్ట్ చేసింది. ఈరోజు మేనిఫెస్టో కూడా విడుదల చేసిర్రు కేంద్రం నుంచి వాళ్ళు. మేము రిజర్వేషన్లు బీసీలలో కలుపుతామంటారు. నువ్వు ముస్లింలను తీసుకొచ్చి బీసీలలో కలిపితే ఎవరు రిజర్వేషన్ పోతుంది? యాదవులు పోతుంది, గౌడులకు పోతుంది, మునూరు కాపులకు పోతుంది, ముదిరాజులకు పోతుంది. ఇప్పుడు ఉన్నట్టు వర్గాలు బీసీలు అన్నీ ఆగమయ్యే వరకు బీసీలు కూడా ఆలోచించాలి. ఈరోజు నువ్వు ముస్లింలకు 4% ఇచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి. తర్వాత ఇలా మేనిఫెస్టోలో మా బీజేపీ మేనిఫెస్టో స్పష్టంగా చెప్తుంది, మేము బీసీల రిజర్వేషన్లు ఏదైతే మైనస్ అవుతున్నాయో అవి కాపాడుతాము, రేపు ఈ మతపరమైనటువంటి రిజర్వేషన్లు తీసేస్తాము, ఇంత స్పష్టంగా చెప్తున్నది. వీళ్ళు ఏకంగా చెప్పేసి బీసీలనే కలుపుతామంటారు. ఈరోజు రజాకార్ సినిమా చూడండి, ఇంకేమంటే చరిత్ర మన తాతలది తండ్రులను అడుగున్నట్టయితే తెలంగాణ ఏ విధంగా చరిత్ర రాసింది, ఎవరికి భూములు ఎక్కువ ఉండే, ఎవరు రాజరికం చేశారు, ఎవరు ఏం చేశారు, దేశాన్ని ఏ విధంగా మతపరమైన విభజనలు జరిగినాయి, ఇవన్నీ కూడా మత చిచ్చులు పెట్టడము, మతాల మధ్య రాజకీయాలు చేయడము, అదేవిధంగా కులాల మధ్య రాజకీయాలు చేయడం. ఇప్పుడు ఈ రోజు మందకృష్ణ మాదిగ స్పష్టంగా చెప్పిండు, ఉన్న రిజర్వేషన్లు కాపాడుకుంటూ లేని రిజర్వేషన్లు తీసుకొచ్చిండు. కానీ ఇలా ఉన్న రిజర్వేషన్లకి వెళ్ళి నువ్వు తీసేస్తా అంటున్నావు. దానికి ఇలా మద్దతు వాళ్ళకేది రేవంత్ రెడ్డి కదా, వాళ్ళ పార్టీ కదా. మరి ఎట్లా చేస్తున్నావు, ఇదంతా ఎందుకు చేస్తున్నావు అని చెప్పేసి బీసీలకు అన్యాయం అవుతుందని ఎవరన్నా అడుగుతారా? అడగరు. ఎవరి సీటు వాళ్ళు కాపాడుకునే దాంట్లోనే ఈ దేశంలో మొత్తం చిచ్చు పెట్టుకుంటూ వస్తే ఇవాళ 18 నుంచి 22 దాకా రాష్ట్రాలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా 3 రాష్ట్రాలకు మిగిలిపోయింది. రేపు కర్ణాటక వీక్తుంది, తెలంగాణ కూడా వీక్తుంది. కాదని నేను ఒక స్ట్రేట్ క్వశ్చన్ అడుగుతా. ఒకవేళ బీజేపీ గెలిచి యాట్రిక్గా గెలిచి ఒకవేళ రిజర్వేషన్స్ రద్దు చేస్తాము ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు అంటే మీరు రాజీనామా చేస్తారా పార్టీకి? అలా ఆ క్వశ్చనే లేదా. ఇక్కడ సిస్టమ్ మేనిఫెస్టోలు ఉందా? ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి ఏమైనా తీసేసిండా? ఈడ మందకృష్ణ లాంటి వాళ్ళు, ఆర్ కృష్ణ లాంటి వాళ్ళే స్పష్టంగా చెప్తారు, మోడీ ఒక దేశభక్తుడు, మోడీ లాంటి వ్యక్తి రావాలి, అన్ని వర్గాల వ్యక్తి, సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెప్తున్నాడు ఒక మోడీ ఒకడే. ఇది అలాంటి థాటే రాదు. మీరు వస్తే రాజీనామా చేస్తారా, వస్తే ఇది చేస్తారని అది ఆ థాట్ లేదు. అది స్పష్టమైన ఆయన ఒక బీసీ నాయకుడు, ఓ బీసీ నాయకుడు అనొద్దు కానీ ఓ బీసీ వర్గానికి చెందినవాడు ప్రధానమంత్రి. ఆయన బీసీలో కొంతమంది గుర్తించిన వాళ్ళు ఆయన గుర్తిస్తున్నారు. ఎంతసేపు ఆయనని బీజేపీ తత్వంలోకి వెళ్ళి చూసి ఈయన ముస్లింల వ్యతిరేకము, ఈయన ఇంకోరికి వ్యతిరేకము, ఈయన పాకిస్తాన్ వ్యతిరేకము, ఈ విధమైన వర్గాలు తీసుకొచ్చే చూపిస్తారు. కానీ ఏనాడన్నా ముస్లింలను ఇబ్బంది పెట్టిండా, లేదా ముస్లింల గురించి ఏమైనా చెడ్డుగా మాట్లాడిండా, లేదా ఇంకా ముస్లింలను ఏమైనా అన్నాడా? ఇవన్నీ కూడా అద్భుత కల్పనలు చేసుకొని ఏ విధంగా అయితే ఓట్లు పడతలేవు. 9లోకి వెళ్ళి 14లోకి వచ్చిన వాళ్ళు వీక్ అయ్యారు, 14లో అవుట్ అయిపోయారు, 19లోకి వచ్చేసరికి ఇంకా పెరిగింది, 24కి వచ్చేసరికి ఇంకా మేము పెరుగుతుంటాం. ప్రతిసారి మోడీ గారు గుజరాత్ ఏ విధంగా అయితే డెవలప్మెంట్ చేసుకుంటా ఆయన సీట్లు ఏ విధంగా అయితే పెంచుకుంటూ వచ్చిండో, 3వసారి 4వసారి పోయిండో, ఈసారి 3వసారి కూడా ఈ దేశానికి సీట్లు పెరుగుకుంటూనే వచ్చినాయి. 272, 303, ఈరోజు 406. ఈ విధంగా వస్తూనే ఉంటుంది. ఆయన మీద ఎన్ని రాళ్ళు వేసినా, ఏది చేసినా ఈరోజు స్పష్టంగా చూడుర్రి. ఆయన ఈ 10 సంవత్సరాలలో ఒక హాలిడే తీసుకుండా, తల్లి చనిపోతే కూడా అధికార లాంఛనాలతో ఏమైనా చేసిండా? చిన్నపూట కార్పొరేటర్స్ చిన్న ఊర్లో వార్డు మెంబర్ అయితేనే హంగామా చేసేసి మా తల్లి చనిపోయింది, మా తండ్రి చనిపోయాడు, మా మేనమామ చనిపోయాడు, మా బామ్మాడి చనిపోయాడు అని చెప్పి విపరీతమైన పబ్లిసిటీ చేసుకొని ఇవాళ మీరు ఒకటి చూడు, తెలంగాణలో మన కేసీఆర్ గారు చేస్తారు, సావులకు కూడా కానీ దినాలకు పోయి పెద్ద హంగామాతో 200-300 కార్లు వేసుకుపోయి దినాల కాడ తొలకాయ కూరలు, బోటీలు విపరీతంగా పెట్టించుకొని మీరు ఆయన దినాలకు సపరేట్గా పోతుంటాడు. ఆయన పోతే ఈరోజు ఏమైనా ఆయన అటువంటి అంత్యక్రియలు చేసి దేశమంతా ఏమైనా నా దగ్గరికి రావచ్చి చూసిపోవాలని చెప్పేసి ఏమైనా సింపతి పొందిండా? 9:30కు సాగు చేస్తే 12 గంటలకు అధికార కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి గొప్ప నాయకుడు. ఇవాళ ఏదైనా ఆయన జ్వరం వచ్చిందా, నిన్న ఎప్పుడైనా కాలు నొప్పి వచ్చిందా, కడుపు నొప్పి వచ్చిందా, లేకపోతే ఈ రోజు హాస్పిటల్ పడి ఇలా సిక్ అయ్యిండు, ఏమైనా అయిందని చెప్పిండా? ఇలా ఒక్కరోజు వరకు కూడా ఆయనకి ఇలా కరోనా కాడి నుంచి మొదలు పెడితే ఇంకేదైనా చూడుర్రి, ఏనాడు రెస్ట్ లేకుండా తిరిగాడు. కరోనా అంత విజృంభిస్తున్న సందర్భంలో తెలంగాణకు కేసీఆర్కు చెప్పినాక కూడా రాలేక, సోయలేక ఉంటే ఆయన అనేక సార్లు వచ్చేసి ఇక్కడ మెడికల్కి సంబంధించినటువంటి ఫ్యాక్టరీలకు తిరిగిపోయినటువంటి వ్యక్తి. ఈరోజు ఆయన గురించి ఎన్ని ఆరోపణలు చేసినా ప్రజలే సమాధానం చెప్తారు, లీడర్లు అవసరం లేదు. ప్రతి సోషల్ మీడియా చెప్తుంది, ప్రతి దగ్గర చెప్తాడు. ఆయనకు ఆన్సర్ అల్లా కూడా ప్రజలే చెప్తున్నారు.
ఆ క్వశ్చన్ ప్రజలే చెప్తున్నారు. ఈ ప్రతిపక్ష లీడర్లతో ఎన్ని చేసినా ఏం చేసినా రాహుల్ గాంధీని మోడీని బేరీజ్ చేసుకోగలుగుతారా? ఆయన నెల రోజులు పాదయాత్ర చేస్తే 6 నెలలు పోయి రెస్ట్ తీసుకుంటున్నాడు. ఆయన వివరాలు కానీ ఆయన విషయాలు కానీ ఇట్లకెళ్ళి ఆలు పెడితే ఇట్లకెళ్ళి బంగారం వస్తుంది అన్నాడు. ఈరోజు పెద్ద జోక్ అయిపోయింది. రైతుల విషయంలో స్పష్టత ఉండదు ఆయన దగ్గర, కార్మికుల దృష్టిలో ఉండదు, ఏ కుల సంఘాల మీద ఆయనకు దేశం మీదనే అవగాహన ఉండదు. కాదండి, ఇప్పుడు మీరు కరెక్ట్ చెప్పండి, రిజర్వేషన్లు అయితే రద్దు చేయరు కదా? 100% తీయరు. మరి సీఎం రేవంత్ రెడ్డి ఆయన రెస్పాన్సిబిలిటీ హోదాలు ఉన్న వ్యక్తి ఎందుకు అబద్ధాలు చెప్తాడు? ఇంకా అనేక చెప్తుండే. ఇప్పుడు గుట్ట మీద ఇప్పుడు నేను ఆగస్టు 15 తర్వాత నేను రైతు బంధువులు వేయకపోతే, రైతు రుణమాఫీలు చేయకపోతే నేను లక్ష్మీనరసింహస్వామి అన్నాడు, ఇప్పుడు లోగులమ్మ అన్నాడు, ఇక్కడ పోతే రాజన్న సిరిసిల్ల అన్నట్టు. ఇవన్నీ ఆయన ఓటర్లను నమ్మించుకోవడానికి చేస్తున్న పని తప్ప ఇక్కడ మోడీ మీదనో లేదా రిజర్వేషన్ల మీద ఎటువంటి ఆరోపణ చేసినా నమ్మే పరిస్థితులు జోక్ అయిపోయింది అదంతా కూడా. కేసీఆర్ ఎన్ని ఆరోపణలు, మీరు అంటే మందకృష్ణ మాదిగ కంటే కుల నాయకులు ఎవరు ఉన్నాడు, ఆయననే గ్రౌండ్కి వెళ్ళి వచ్చినాడు. ఈరోజు మాదిగ కుల జాతి ఎంత హీనంగా ఊర్లలో అనుమాన పడ్డ సందర్భంలో కానీ ఇలా గౌరవపడుతున్నారు, నలుగురు కూర్చొని సమాన స్థాయి కూర్చోబెట్టుకొని చేసుకుంటున్నారు అంటే కూడా మందకృష్ణనే, మరో అంబేద్కరే అనుకుంటా నేనైతే. ఎందుకంటే నేను స్వయంగా చూసిన ఆయన దగ్గరికి వెళ్ళి ఎవరిని ఏ విధంగా అభిమానిస్తాడు, ఏం చేస్తాడు అని చెప్పేసి. ఓసారి ఎమర్జెన్సీలో ఫ్లైట్ టికెట్ లేకపోతే కూడా నా సొంటని అడుగుతాడు. ఆయన సంపాదించుకోవాలంటే కోట్లు సంపాదించుకుంటాడు. కానీ ఆయన చాలాసార్లు ఈ మధ్యన ఆయనకు ఒకసారి కాలు ఇరగడము అవి ఇరగడం గట్ల కొద్దిగా అంత మూమెంట్ తగ్గింది. కానీ ఇవాళ ఆయన స్పష్టంగా చెప్పాడు, దేశంలోనే మొదటిసారి ఓ దళితులు మీటింగ్ పెడితే ఓ ప్రధానమంత్రి హోదాలో వచ్చినటువంటి వ్యక్తి ఈయనని అని చెప్పి. రైట్. ఈ మోడీని మరి దొంగ అంటున్నాడు మరి రేవంత్ రెడ్డి. చూడండి, మీరు మోడీకి ఓటేసినా కేసీఆర్ కి ఓటేసినా ఒక్కటే, వీళ్ళిద్దరు ఒక్కటే తోడు దొంగలు. ఈ తోడు దొంగలలో ఒక దొంగను డిసెంబర్ నాడు పండకేసి కొట్టిర్రు, రెండో దొంగను వచ్చే నెల మీరు ఓడకేసి కొట్టాలి. ఇప్పుడు సీఎం అంటే తెలంగాణ రాష్ట్రానికి నంబర్ 1 పెద్ద పొజిషన్, గవర్నరు, తర్వాత ఏదైనా సీఎం అనుకోరాదు, ఏ డిసిషన్ అయినా. అంత పెద్ద వ్యక్తి దొంగ మోడీని అంటే నమ్ముతారు కదా ప్రజలు. మరి మొన్ననే ఒక 2 నెలల క్రితము ప్రారంభోత్సవానికి మోడీ గారు వచ్చినప్పుడు మా పెద్దన్న అని అన్నాడు, బడే బాయ్ అన్నాడు, మా పెద్దన్న అని అన్నాడు. అని అప్పుడు నేను గౌరవిస్తా, నాకు అక్కడ వచ్చిపోచుకునే వ్యవహారాలు జరగాలి, అక్కడి నుంచి నిధులు రావాలి అది అని చెప్పిండు. ఈరోజు సర్వేలు చూస్తుంటే ఆయన అన్నట్టు ఇందాక చెప్పినట్టుగా 14 నుంచి 12, 12 నుంచి 8, 8 నుంచి 6కు వచ్చే పరిస్థితికి వచ్చి రోజు సర్వే రిపోర్ట్లు వచ్చేటప్పటికి ప్రెస్టేషన్కి వస్తున్నాడు. సీఎం హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఒక ప్రధానమంత్రి అంటే ఈ రోజు వరకు కూడా ప్రజలలో ఒకటి ప్రధానమంత్రి అంటే ప్రత్యేకమైన గౌరవం ఉంది. ఆయన ఎవరు తిట్టినా అలా అవుతుంది. ఇలా కేసీఆర్ తిట్టి ఏం చేసిండు, పోయిండు. ఇప్పుడు ఇది నెక్స్ట్ టైం ఏమవుతుంది, ఈ విధంగానే మాట్లాడితే నంబర్ ప్రజలు. ఆయన వ్యక్తిగతంగా ఆ విధంగా మాట్లాడుతూ ఒక సీఎం హోదాలు ఆయన విజ్ఞతకే వదిలేస్తారు. కానీ మీరు రేవంత్ రెడ్డికి ఒకప్పుడు కుడి పూజన్ లాగుండే. మీరు ఆయన మెంటాలిటీ తెలుసు అంటే ఎట్లాంటి మెంటాలిటీ మరి? అంటే ఇట్లా అబద్ధాలు ఆడతాడా అవసరం అనుకుంటే? అవసరానికి అంటే రాజకీయ ఆరోపణలు ఉంటాయి, సహజంగా ఎవరైనా చేసుకుంటారు. కానీ అధికారమే పరమావధిగా ఉంటాడా లేకపోతే నిజాయితీగా ఉంటాడా అనేది ఇప్పుడు చాలా మంది. నేను 2009లో ఆయనకు అటాచ్ అయినా తెలుగుదేశం, నాకు అప్పుడు కూడా నేను బీజేపీ, అప్పుడు బీజేపీలో పొత్తులో భాగంగా టికెట్ పోతే నేను తెలుగుదేశం టికెట్ తీసుకుని నన్ను ప్రోత్సహించిండు. ఆ 2020 వరకు కూడా ఆయన ఎంబడి ప్రయాణం చేసినట్టు సందర్భము, ఆయన కారులో ప్రయాణం కానీ ఆయన వ్యక్తిగత విషయాల చెప్పట్లో కానీ ఉంటాడు. ఆయన పోరాట తత్వం చూసి నేను ఆయన అటాచ్ చేస్తుంటాను. 1000 మంది పోలీసులు ఉన్నా, ఎంతమంది టీఆర్ఎస్లు ఎదుర్కొన్నా, ఆయన మీద ఎన్ని కేసులు పెట్టినా కూడా పోరాటంలో మునగాడే. ఆ విషయంలో స్పష్టంగా ఉన్నది. ఇంకోటి ఏదైనా వాయిస్ ఇచ్చుట్లో కానీ, ఏదైనా జ్ఞాపక శక్తి విషయంలో కానీ, ఏదైనా సబ్జెక్టులు మాట్లాడడం కానీ నలుగురిని ఆకర్షించే విధంలో స్పష్టంగా ఉంటాడు. ఆ విషయంలోనూ మంచి మాటకారి, మంచి డేర్గా ఒక్కడు పోయింది కాబట్టి ఈ రోజు అంత పెద్ద కాంగ్రెస్ పార్టీ కుతంత్రాలు ఉండే పార్టీలా ఎదిగొచ్చిండు. అందులో ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తాం. కానీ ఈ అందరిని కేసీఆర్ని విమర్శించి కేసీఆర్ తప్పుడు పాటలు చేస్తాడు. కేసీఆర్ కుటుంబమే దొంగల కుటుంబం. కేసీఆర్ అక్కడ నచ్చితే కానీ ఈ మోడీ గారికి వచ్చేసరికి మోడీ గారి కుటుంబం ఈరోజు రాజకీయాలు లేదు. అలా 6 మంది 7 మంది అన్నదమ్ములు అయినా కూడా ఓనాడు ఈయన నా అన్న, ఈయన మైనాలుడు, ఈయన బామ్మార్దేవో లేకపోతే ఈయన భార్యనో ఈయన చెప్పి ఏ సందర్భంలో ఆయన తీసుకొచ్చిన సందర్భంలో ఆయన కుటుంబంతో గడిపిన సందర్భాలు అలాంటి వ్యక్తిని విమర్శించినప్పుడు కొంతమంది చూసుకొని ఆలోచించాలి. అందుకని రేవంత్ రెడ్డి గారు కూడా కేసీఆర్ విమర్శించినట్టు మోడీ గారిని విమర్శించినట్టు ప్రజలు నచ్చరు. టోటల్ గా మైనస్. మరి ఈ విషయం ఇంత మేధావి తెలివైనోడు జ్ఞాపక శక్తి అంటారు. ఈ విషయం ప్రెస్టేషన్ కి వచ్చిండని చెప్పి విత్ ఇన్ ద పార్టీలా కుళ్ళు కుతంత్రాలు.
బయటనేమో బీజేపీ ఎదిగిపోతుంది, రోజు రోజుకి వచ్చేస్తుంది, బయటకు వస్తుంది. ఇలా టీఆర్ఎస్ ఒక సీట్ వచ్చే ఇలా పోటీ మొత్తం దక్కా ఇచ్చేది మొత్తం కూడా బీజేపీ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీకి. రేపు రాబోయే రోజులలో కూడా కాంగ్రెస్ బీజేపీ మధ్య నడుస్తుంది. కాంగ్రెస్ బీజేపీ కొట్టినప్పుడు ప్రజలు ఎవరిని నమ్ముతారు? ఈరోజు వాళ్ళ క్యాండిడేట్లను చూస్తే నవ్వుకుంటారు జనాలు. అవును, ఇప్పుడు మీరు అన్నట్టు క్యాండిడేట్ అన్నారు, సునీతారెడ్డిని పక్కకు పెట్టుకొని ఈయన చెప్తున్నాడు ఏంటంటే పాకిస్తాన్ కంటే భారతదేశం వెనకబడ్డది అంటున్నారు. మీరేమో మోడీ మంచిగా చేసిండని మీరు అంటారు. ఒకసారి విని మనం మరి క్యాండిడేట్ల కోసం మాట్లాడదాం. మీరు వినండి. 125 దేశాలు ఉంటాయి, 125 దేశాలు ఉంటాయి. దేశం 111వ స్థానంలో ఉంది. నిజంగా నరేంద్ర మోడీ గారు సిగ్గుతో తల వంచుకోవాలి. పాకిస్తాన్ బంగ్లాదేశ్ కంటే భారతదేశం వెనుకబడ్డది. ఇంత దరిద్రం దేశంలో తాండవిస్తుంటే మతం ముసుగులో రాజకీయ ప్రయోజనం కోసం ప్రయత్నం చేయడం ఇది మంచిదా? ఒకటే దయ్యం పట్టినటువంటి బీజేపీ వాళ్ళకు జై శ్రీరామ్ అనాలంట, బూతులో ఓట్లు పడాలనంట. ఎత్తిన జెండా దించకు, ఇచ్చిన పైసలు వంచకు అన్నట్టు తయారైంది వీళ్ళు. సప్పర్లు కొడుతున్నారు. ఏంటి అని నేను అడుగుతున్నా. రాముడు పేరు మీద ఎంతకాలం రాజకీయం చేస్తారు? రాముడిని తీసుకొచ్చి బజార్లో పెట్టి గోడల మీద రాసి ఇదేనా మీ నీచమైన రాజకీయం అని బీజేపీ నాయకులను అడుగుతున్నారు. ఉప్పుల నరసింహారెడ్డి నాన్న కూడా అడిగినట్టే కదా బీజేపీ నాయకులు. చెప్తాను, దేవుడు గుడిలో ఉండాలి, దేవుడు గుడిలో ఉండాలి, గుండెల్లో ఉండాలి, వాడే అసలైన హిందూ. ఇది ఇప్పుడు ఇందులో 2 టాపిక్స్ ఉన్నాయి అన్న, 1 by 1 మాట్లాడదాం. ఒకటి, పాకిస్తాన్ బంగ్లాదేశ్ కంటే వెనుకపడ్డది, దరిద్రంలో ఉంది, నరేంద్ర మోడీ సిగ్గుపడాలి అంటున్నాడు. మీరు నిజం చెప్తుర్రా, రేవంత్ రెడ్డి నిజం చెప్తుర్రా? ప్రజలు ఎందుకు ఇట్లా అయోమయంలో చెప్తారు? ప్రజలు అయోమయంలో లేరు, ప్రజలు క్లారిటీగా ఉన్నారు కాబట్టి ఆయన ప్రెస్ స్టేషన్లోకి వస్తుండే అని చెప్తున్నా. ఆయన క్లారిటీ ప్రజలందరూ కూడా ఇలా నేను పక్కన ఉన్నట్టు భువనగిరి బోడి బుర్ర నర్సేకి బ్రహ్మరథం పడుతున్నారు, ఇక్కడ ఈటల రాజేంద్ర బ్రహ్మ పడుతున్నారు, ఇక్కడ కొండ విశ్వేశ్వర్ పడుతున్నారు, ఇక్కడ డీకే అరుణాకి పడుతున్నాడు, అక్కడ పోతే నాగర్ కర్నూలు పోతే భరత్ గారికి పడుతున్నారు. ఈరోజు ఎక్కడ పోయినా కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు మా క్యాండిడేట్ల గొప్పతనం కాదు, నేను ఈరోజు కూడా స్పష్టంగా చెప్తున్నా. ఇలా దేశం అంతా కూడా మోడీ వర్సెస్ ఇప్పుడు ఈటలు, ఇప్పుడు వీళ్ళు ఉండొచ్చు, మన సునీతమ్మ ఉండొచ్చు, ఏడపోయిన క్యాండిడేట్ మోడీతోటే కొట్లాడుతున్నారు. మీరు ఈ నరేంద్ర మోడీ గారు ఈ తెలంగాణలో 17 సీట్లు నిలబడలేదు, మొత్తం దేశం మొత్తం ఆయనే నిలబడ్డాడు. ఆయన చూసేయాలి మొత్తం స్పష్టంగా. ఇలా ప్రతి దగ్గర ఇలా దేశం మొత్తం 543 సీట్లు కదా, 43 సీట్లలో ఆయనే నిలబడ్డాడు. అట్లాంటి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మేము ఇంటికి పోతుంటే మేము ఆ పేరు ఈ పేరు చెప్తలేరు, మేము మోడీకే వేస్తాం, మేము వేస్తాం. మొన్న మేము కాంగ్రెస్కి వేసినాము, ఈసారి మేము మోడీకి వేస్తాము. మొన్న మేము స్పష్టంగా టీఆర్ఎస్కి వేసినాము, మేము ఈసారి మోడీకి వేస్తాము. ప్రజలు ఈ దేశానికి అవసరము నరేంద్ర మోడీ అని నిర్ణయించుకున్నారు. ఆ వ్యక్తికి స్థాయిలో ఇంకోని కూడా దలుచుకోలేదు. ఈ దేశంలో మీరు ఒకటి గమనించండి, రేవంత్ రెడ్డి గారు చూడాలి. రేవంత్ రెడ్డి గారు రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి కానీ ఎన్ని బాంబులు వెళ్తుండే. నా పక్కనే ఉన్నటువంటి సాయిబాబా గుడి దిల్సునార్ బాంబులు వెళ్ళినాయి, ఆయన కూడా పరామర్శించిపోయాడు. కోనార్ థియేటర్ కాడ సైకిల్ బాంబు వేలింది, పరామర్శించిపోయిన సందర్భాలు ఉంటాయి. ఆ పక్క నుండి గోకుల్ చాట్ల వెళ్ళినాయి, 23-24 మంది, అతిపెద్ద బాంబ్ బ్లాస్ట్ అది. అక్కడ పోతే నువ్వు మక్కా మసీద్లో వెళ్ళినాయి, ఆడిపోతే ట్యాంక్ బండ్ పోతే నీకు లూబినీ పార్క్లో వెళ్ళినాయి. ఈ దేశంలో ఈ తెలంగాణలో హైదరాబాద్లో ఇన్ని చెప్తున్నా, ఇంకెన్ని వెళ్ళినాయి. ఈ 6 నెలలకు ఒకసారి దేశంలో పాకిస్తాన్ టెర్రరిస్టులు వచ్చేసి ఇంటి అల్లున్న లెక్క వచ్చి బాంబులు వేలిపోతుండే. కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుండే, ఇప్పటి నుంచి నడవదు, మేము సహించామని ఓ డైలాగ్ నేర్చారు. ఏడ సహించారు, ఏడ చేసారు అనేది 20-30 ఏళ్ళ నుంచి టెర్రరిస్ట్ వచ్చి పేల్చిపోతా ఉంటే చూసుకుంటూనే కూర్చోరు, డైలాగులు కొడుతుండే ఏముండే. ఓరైనా ఎవరైనా అనుమానితులు ఉన్నారని చెప్పి పట్టుకొని వచ్చేస్తే వెంటనే కూన రాజకీయ నాయకులు కమ్యూనిస్టులు వచ్చేసి అమాయకులు ముస్లింలు పట్టుకురు, అది ముట్టుకురు. మీ రోజు ఎందుకో దేశంలో 10 ఏళ్ళ నుంచి బాంబులు వెళ్తలేవు. ఈరోజు దేశంలో ఎవరైనా ఎన్ఐఏ అంటే సంస్థలు అన్నీ వచ్చేసి ఇలా ఏ మూలలో పట్టుకున్నా, ఏ పొక్కల పట్టుకున్నా కూడా ఎంబడే వాడిని పట్టుకొని ఎందుకు పోతురు? ఇలా దేశంలో భద్రత పెరిగింది. ప్రధానమంత్రి సీరియస్గా ఉన్నాడు, ఎక్క బాంబు వెళ్ళొద్దు, ఒక తీవ్రవాది మన దేశంలో రావద్దు అని. వాడు వస్తే వాని పని అయిపోతుంది అని చెప్పేసి వానికి భయం పుట్టుకున్నది. వీడు ఏం అలకల్లోలం అయితే లేదు, ట్రైన్లు యాక్సిడెంట్లు అయితే లేవు, విమానాలు యాక్సిడెంట్లు అయితే లేవు, బాంబులు వెళ్తారు అని కాంగ్రెస్ వాళ్ళకి ఏదో దుర్బుద్ధి అయిపోయింది. ఎక్కడ పడితే అక్కడ అల్లర్లు జరుగుతుండే, అప్పుడు ఏం జరుగుతలేవు అని చెప్పేసి ప్రశాంతత ఉన్నది. ఏ రాష్ట్రంలో అల్లర్లు జరుగుతున్నాయి? అత్యధికంగా ఉన్నటువంటి ముస్లింలు యూపీలు ఉన్నారు. 7 అల్లర్లు జరుగుతున్నాయి. మన హైదరాబాద్లో అల్లర్లు జరుగుతున్నాయా? యూపీలో జరుగుతున్నాయా? కేరళలో జరుగుతున్నాయా? తమిళనాడులో కూడా ఎక్కువనే ముస్లింలు ఆడవుతున్నాయా?
ఏడ జరుగుతలు అంత ప్రశాంతంగా ఉన్నది. ఈరోజు నేషనల్ హైవేలు పోరు, ఏ రోడ్డు పోతారు చెప్పండి? ఈ తెలంగాణ నుంచి ఏ రాష్ట్రానికి పోవాలన్నా కూడా ఎట్లా 6 లైన్ రోడ్స్ ఉన్నాయి, 8 లైన్ రోడ్స్ ఉన్నాయి. మీరు ఢిల్లీ నుంచి ఇతర రాష్ట్రాలకు వస్తే ఇక 12 లైన్స్ రోడ్లు ఉన్నాయి. నితిన్ గడ్కరీ ఆధ్వర్యంలో ఇలా ప్రపంచమే ఆశ్చర్యపడేటువంటి రోడ్లు వేస్తూ ఉన్నారు. ఇలా ఎయిర్పోర్ట్లు ఏ విధంగా ఆధునీకరణిస్తూ ఉన్నారు. రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ పోరి, కాచిగూడ పోరి, నాంపల్లి పోరి, ఇవి చూడండి. ఇప్పుడు మనకు దేశంలోనే మొట్టమొదటి సీసీ రోడ్డు ఇలా హైదరాబాద్ నుంచి వరంగల్కి వేసారు. సీసీ రోడ్డు, కాంక్రీట్ రోడ్డు, సిమెంట్ రోడ్డు, అన్నిటి చోట్ల డాంబర్ రోడ్లు అవి ఉంటాయి కదా. ఫస్ట్ రోడ్డు ఇక్కడ నరేంద్ర మోడీ వచ్చినాకనే అది ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఈరోజు ఎల్బీనగర్ నుంచి మల్కాపురం దాకా రోడ్డు 6 లైన్ రోడ్డు పడతా ఉన్నది. ఈ హైదరాబాద్లో ఎక్కడ కనెక్టివిటీ కావాలన్నా కూడా జాతీయ రహదారులతోటే లింక్ అయి ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్లు ఎక్కడ పోయినాయి, ఎక్కడ అనేది గాలికి వస్తే ఓ బ్రిడ్జి పడిపోవట్టి, ఇంకోటి ప్రాజెక్టు కాళేశ్వరం పడిపోవట్టి. వీళ్ళు గట్టిన ఏంది రాజకీయ విమర్శలే తప్ప అభివృద్ధి ఎక్కడ లేదు. వీళ్ళ అభివృద్ధి మొత్తం కూడా కేంద్రం నుంచి తెస్తుంది. ఒక సర్పంచ్ పోయి ఊర్లలో అడుగురానా, ఇలా కేంద్ర నిధులు వచ్చి మీరు ఊకుతున్నారా ఊర్లోని, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం నిధులు వచ్చినాయండి. ప్రతి సర్పంచ్ ఇలా మేము కేంద్రం నుంచి నిధులు రాకపోతే కేసీఆర్ చేసిన సంసారానికి మేము రోడ్డు పాలైంది, ఇప్పటికీ అప్పుల పాలైపోయినాము అని అన్నారు. ఈరోజు ఈ అప్పులు తీర్చలేక, ఈరోజు గవర్నమెంట్ నడపలేక, ఈరోజు వాళ్ళు కేసీఆర్ చేసిన అప్పులన్నీ నా మీద పడాయని చెప్పి ఒక ప్రెస్టేషన్కు, లేకపోతే కేసీఆర్ అక్కడ కేంద్రం ఇచ్చినటువంటి టార్గెట్ నువ్వు 12 గెలుచుకురా 15 గెలుచుకురా అని చెప్పేసి కమ్జోర్ టీం ఇచ్చేసి నువ్వు గెలుచుకురామంటే రేవంత్ రెడ్డికి గెలుచుకొస్తాడు. వీళ్ళ క్యాండిడేట్లను ఢిల్లీలో సెలెక్షన్ చేస్తారు. వాళ్ళు ఆ ఢిల్లీలో సెలెక్షన్ చేసి ఎక్కడోడు పైరవ్ మీరు చూస్తారు కదా. ఒక రాష్ట్రం ఇలా మీరు అధికారంలో ఉన్నారు. మేమేమి 2 నెలల కింద మేము ఈటెల రాజేందర్ ఫస్ట్ లిస్ట్ ఈటెల రాజేందర్ గారి పేరు డిక్లేర్ అయింది. అన్ని డిక్లేర్ అయినాయి. ఒక 2, 3 మాకు 15 రోజుల కింద అయినాయి. వీళ్ళ టికెట్ కరీంనగర్ ఎప్పుడు డిక్లేర్ అయింది, ఖమ్మం ఎప్పుడు డిక్లేర్ అయింది. ఈడ ఓవైసీ తోటి మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యి సమీర్ అనే ఓ డయాలసిస్ పేషెంట్ను పెట్టిరు ఆడ మాధవీలతను ఓడగొట్టడానికి. ఇవాళ నీకు నాంపల్లి డిప్యూటెడ్ క్యాండిడేట్ ఫిరోజ్ ఖాన్ ఏమంటున్నాడు, ఇవాళ మాకు కేంద్రం నుంచి వచ్చేసింది, మా ఢిల్లీలో మా కాంగ్రెస్ లీడర్లు చెప్పారు ఓవైసీని గెలిపిమని చెప్పి. సిగ్గుచేటుగా ఇది. ఇవాళ కొట్లాడినటువంటి ఫిరోజ్ ఖాన్ కళ్ళకి నీళ్ళు కారుతున్నాయి, నాకు నీళ్లు కాదు కారేది రక్తం కారుతుంది, ఓవైసీని గెలిపిమని చెప్పి మా రేవంత్ రెడ్డి చెప్పిండు అని చెప్తున్నాడు. అంటే ఏ విధంగా మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యారు. ఇక్కడికి వచ్చేసేమో ఓవైసీ పోయి టీఆర్ఎస్ క్యాండిడేట్లు నిన్నటిదాకా గెలిపించారు. అంటే వాళ్ళకు పగలేదా? అందుకని కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పోతూనే ఉంటుంది. ఒక సిద్ధాంతం అని ఉంటుంది. ఈరోజు మా పార్టీ కంటే గొప్ప మాకు దేశం అని ఉంటుంది, మా పార్టీలో ఉంటుంది. మేము ఇవాళ మీరు పాటలలో చూడరు, ఇంకేదైనా చూడరు, దేశం ఫస్ట్ తర్వాత నెక్స్టే పార్టీ అని ఉంటుంది. అట్లాంటి సిద్ధాంతం కలిగినట్టు పార్టీ ఈరోజు. ఈ పార్టీకి ఏదున్నా కూడా ఏది చేసినా కూడా ఫస్ట్ దేశ భద్రతనే అవసరాల దృష్టినే పనిచేస్తుంది. తర్వాత పార్టీ సిద్ధాంతాలు, పార్టీ నాయకులని వీళ్ళని మంచి మంచి నాయకులు వచ్చిపోయారు. ఎందుకు పోతారంటే కొంతమందికి నచ్చదు, ఈడ ఫ్రీడమ్ ఉండదు. రాజగోపాల్ వచ్చిపోయాడు, ఆడ మాట్లాడినంత ఫ్రీడమ్ ఈడ మాట్లాడలేడు. నిన్న మొన్న కూన సీసాలో పోయాడు, ఆయన కూడా తట్టుకోలేడు. కాంగ్రెస్లో జీన్స్ ఉన్న వాళ్ళు బీజేపీలో తట్టుకోరు. బీజేపీలో సిద్ధాంతం వేరు, బీజేపీ సిస్టమే వేరు. మీరు దేశ భద్రత, దేశ రక్షణ, బాంబ్ బ్లాస్ట్లు, టెర్రరిజం గురించి చెప్పారు. అవును, ఇప్పుడు ఇదంతా రేవంత్ రెడ్డికి తెలియదా? తెలుసు. కానీ ఏదో ఒకటి ప్రజలు తెలంగాణ ప్రజలు చెప్తే ఇంటారేమో, మొన్న ఎట్లాగో విన్నారు కదా, ఇప్పుడు ఇంటే మళ్ళీ నాకు 4 సీట్లు వస్తాయేమో అనే దాంట్లో మిస్గైడ్ చేస్తూ ఉన్నాడు. ఈ విధంగానే కేసీఆర్ తప్పుడు వార్తలు చెప్పి తప్పుడు సమాచారాలు ఇచ్చే ఆగమేండి. ఇప్పుడు అదే కోవలో మళ్ళీ నువ్వు పోతే ఎట్లా? రేపు ప్రజలు తెలుసుకొని ఇప్పుడు మే 13 ఎన్నికలు అయితే ఇప్పుడు ఆయన కుటుంబ సభ్యులు కూడా దిల్సుఖ్ నగర్ పోతారు, థియేటర్ కాడికి అందరికి పోతారు, సాయిబాబా దేవాలయం కాడికి పోతారు. మీరు ఎందుకన్నా మరి వాళ్ళకి కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటుంది. 100% మేము చెప్తున్నాము. మీరు ఇంకోటి చూడండి, 14 గంటల ముందు ప్రతి ఒక 100 మంది వచ్చే షాప్ ఏదైనా పబ్లిక్ షాప్ ఉంటే మెటల్ డిటెక్టర్స్ ఉంటుండే, కుయ్యి అని. ఈరోజు మాకు షాప్లలో పోతుండే మాకు కిషన్ రెడ్డి గారు అడుగుతున్నారట చాలా మందికి, మాకు ఈ మెటల్ డిటెక్టర్లకు ఒక్కొక్క దానికి 1,50,000 ఖర్చు అవుతుండే. పోలీసు వాళ్ళు వచ్చి రోజు దానికి లింకు మా పోలీస్ స్టేషన్కి ఇవ్వాలి, ఇది నడుస్తుందా లేదని. నడవకపోతే మాకు దగ్గర వచ్చేసి ఆలీలు వచ్చి డిపార్ట్మెంట్లో వచ్చి 500, 5,000 రూపాయలు లంచాలు తీసుకుపోతుండే. నరేంద్ర మోడీ గారు వచ్చినాక ఏదైనా మెటల్ డిటెక్టర్లు కనిపిస్తున్నాయా? ఒక ఎయిర్పోర్ట్ల దగ్గర తప్ప ఇంకేదైనా కనిపిస్తున్నాయా? ఇలా మెటల్ డిటెక్టర్ అని మీరు చూడరు, నువ్వు చూసి ఉంటావు, నేను చూసినా, అన్ని చూసినా. ఈ బాంబులు వేలేటప్పుడు ప్రతి షాప్కు మెటల్ డిటెక్టర్ ఉంటుండే. ఈరోజు మొత్తం మెటల్ డిటెక్టర్ పోయారు. దేశానికే పెట్టిండు ఒకటి ఆయన, పాకిస్తాన్ కాడ ఒకటి పెట్టిండు, చైనా కాడ ఒకటి పెట్టిండు, ఆడ పెట్టిండు తప్ప దేశం లోపల పెట్టలే ఆయన. సరే, ఇది ఒక స్ట్రైట్ ఆన్సర్ చెప్పాడు. పాకిస్తాన్ పరిస్థితి ఎట్లా ఉంది, భారతదేశ పరిస్థితి? అరే అడుక్కునే పరిస్థితి వచ్చి వాళ్ళు మొత్తము ఆగమాగమైపోయి ప్రపంచ దేశాలు చేసే అడుక్కునే పరిస్థితికి వచ్చారు.
కరోనా వస్తే తట్టుకోలేకపోయాయి, శ్రీలంక కిందికి పోయాయి, చైనా ఇట్లా పరిస్థితి వచ్చింది. ప్రపంచ దేశాలు మొత్తం కూడా దేశం వైపు చూస్తున్నాయి. నరేంద్ర మోడీ గారు ఎప్పుడు మెడిసిన్ పంపిస్తారని చూస్తున్నారు. అంత తెలిసి కూడా సోయి లేకుండా ఇట్లా మాట్లాడతారు. నేనేం చెప్తున్నా, తెలంగాణ ప్రజలను మిస్గైడ్ చేయడానికి చేస్తున్నటువంటి సమాచారం అంతే. ఈ రోజు తెలుగు ప్రతి ఒక్క చేతుల ఇలా బర్రెలు కాసే కాడికెళ్ళి గొర్రెలు కాసే కాడికెళ్ళి చెర్లలో చేపలు పట్టుకుంటే వాళ్ళు ఎవరి చేతిలో చూసినా ఫేస్బుక్ ఉన్నది, వాట్సాప్లు ఉన్నది, మంచి చెడ్డ తెలుసుకుంటున్నారు. ఈ రోజు ఏది చెప్పినా నాడు నేడు అని చెప్పి వాడు కొడతానే ఉంటాడు. ఎవరో ఒకరు సోషల్ మీడియా ఇప్పుడు అన్ని టీవీలో పార్టీకి అడాప్ట్ అయినట్టు లేరు. ప్రజలు సొంతంగా వాడే పంపిస్తాడు, ఇది తప్పురా, ఇది న్యాయం రా, ఇగో ఈయన ఇట్లా మాట్లాడి ఆయన ఇట్లా మాట్లాడి అని చెప్పి స్పష్టమైన అవగాహనతో ప్రజలు ఉన్నారు. ఒకటి గుర్తొచ్చిందన్న, మీకు వినిపిస్తే షాక్ అవుతారు. కాబట్టి పాకిస్తాన్ నడుగు, చైనా నడుగు, బంగ్లాదేశ్ నడుగు, పక్క దేశంలో ఉండే మన మీద దాడులు చేస్తే ఆఫ్ఘనిస్తాన్ లో ఉండే టెర్రరిస్టులు నడుగు. ఈ దేశంలో మొగోడు ఎవడే అంటే నరేంద్ర మోడీ. ఈ రోజు ప్రజలకు సోషల్ మీడియా అనేది ఓ మిసైల్ కంటే ఎక్కువ ఆయుధమైందని. కూడా భారతదేశంలోకి రావాలంటే పోసుకుంటారు. నరేంద్ర మోడీ కూడా ఈ దేశానికి ప్రధానమంత్రికి వచ్చింది ఇట్లాంటి వాళ్ళను, అట్లాంటి టెర్రరిస్టులను, లేకపోతే నక్సలైట్లను, లేకపోతే ఇట్లా దోసుకునే దొరలను పోయించడానికి వచ్చింది ఈ దేశానికి. అయితే మరి స్పష్టంగా ఆయన కూడా తెలుసు ఈ దేశానికి నరేంద్ర మోడీ అవసరం అని. కనుక అప్పుడు బాగుండేనేమో, ఇప్పుడు బాగలేదేమో, అదెందుకు అనుకోవట్లేదు. ఇక్కడ బాగలేదు. ఇప్పుడు రాజకీయాలు ఇప్పుడు ఆయన సీట్లు కావాలని చెప్పేసి ఇప్పుడు మొన్నటిదాకా కేసీఆర్ని ఎట్లా తిట్టి అయిపోయాడు, ప్రజల్ని ఏ విధంగా ఎంతమంది పొగిడినా ఏం చేసినా ఇంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టిన వాళ్ళు, ఇంతకంటే ఎక్కువ తిట్టిన వాళ్ళు ఉన్నారు. ప్రజలు స్పష్టమైన అవగాహనతో ఉన్నారు. రాష్ట్రానికి ఎవరిని ఎన్నికలు చేయాలి, కేంద్రానికి ఎవరికి ఎన్నికలు చేయాలి అనేది స్పష్టంగా ఉన్నారు. నేను ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నా కదా, మేము టీఆర్ఎస్కి వేసినాం, నేను నిన్న కాంగ్రెస్కి వేసినాం అన్నోళ్ళు ఇలా నరేంద్ర మోడీకి వేస్తాం అంటున్నారు. స్పష్టమైన అవగాహనతో ఉన్నారు. మీరు ఒకటిసారి 12 నుంచి దాటినా కూడా ఆశ్చర్యం లేదు. బీజేపీ 12 దాటినా ఆశ్చర్యం లేదు. అసలు మీరు మల్కాజ్గిరిలో గెలుస్తారా? ఒక్క ఎమ్మెల్యే మీకు లేరు. ఒక్క ఎమ్మెల్యే కూడా మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్లో లేరు. ఉన్నోళ్ళంతా బీఆర్ఎస్ వాళ్ళు గెలిచిర్రు. కొందరేమో అభ్యర్థులు కూన శ్రీశైలం గౌడ్ అన్న కానీ, శ్రీ గణేష్ అన్న కానీ వాళ్ళు కాంగ్రెస్కు పోయారు. అంతా మొత్తం గంప గుత్తగా జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్లో. మీకు ఏం నమ్మకం అనేది ఓవర్ కాన్ఫిడెంట్ అనిపిస్తలేదా? మీరు ఒకటి స్పష్టంగా చూడండి, వీళ్ళ మూలాలు మొత్తం కూడా శ్రీశైలం గౌడ్ గారిది, గణేష్ గారిది, ఈ ఇద్దరు కూడా కాంగ్రెస్కి వెళ్ళి వచ్చిన వాళ్ళే. అంతేనా? అప్పుడు బీజేపీ పార్టీ కొంచెం వెలుగుతుంది, బీజేపీ అయితేనే కట్టుకుంటామని చెప్పేసి షెల్టర్ తీసుకొని టికెట్లు తీసుకున్నాం. వాళ్ళ జీన్స్ నేను ఇందాక కూడా చెప్పినా కూడా ఈ జీన్స్ అలా పనిచేయలేదు. బీజేపీలా సొంత గుట్టికి పోయినామంటారు. ఆ పోయే విధానంలో ఏంటంటే ఎలక్షన్లు ఉన్నప్పుడు మనిషి పోరాటం చేస్తున్నాడు, మనిషి యుద్ధం చేస్తున్నాడు, కట్టప్ప లెక్క బ్యాక్ స్టాపింగ్లు చేయొద్దు. ఈ రోజు కూడా నాకు కూడా ఆఫర్లు వచ్చినాయి, ఏది వచ్చినా కూడా. కానీ ఈటల రాజేందర్ అంటాడు ఈ సమాజానికి అవసరం. ఇప్పుడు చెప్పండి, ముగ్గురు క్యాండిడేట్లలో రాగిడి లక్ష్మారెడ్డి, పట్నం సునీతారెడ్డి, ఈటల రాజేందర్, ఇందులో బెస్ట్ క్యాండిడేట్ అంటే మీరు ఎవరి పేరు చెప్తారు? పార్టీలకు అతీతంగా చెప్పండి. నేను అదే క్వశ్చన్ నీకేస్తాను. నువ్వు ఒక సామాన్య ఓటర్ లెక్క, ఓ ప్రజలకు అవసరం లెక్క, రాగిడి లక్ష్మారెడ్డి ఆయన క్యారెక్టర్ తీయరు. ఆయన మీద కేసులు కానీ, ఆయన ల్యాండ్ గ్రాపింగ్ కానీ, ఆయన మీద పోరాటాలు కానీ, ఆయన మీద కేసులు, ఆయన ఉపలు అడిగితే ఎన్నో విధాలుగా చెప్తారు. ఇది పట్నం సునీత మహేందర్ రెడ్డి గారు, ఆమె ఆల్రెడీ జెడ్పీ చైర్మన్గా ఉన్నారు. జెడ్పీ చేరుకున్న వ్యక్తి ఆ చేవేల్ అనేది జనరల్ సీటు, ఆడ నిలబడవచ్చు. ఆడ ఇంకోటి ఏమైందంటే మహేందర్ రెడ్డి గారికి తాండూరులో టికెట్ ఇవ్వలే కేసీఆర్ గారు. ఇవ్వకపోవడంతో కోపంతో ఉన్నాడు. ఆయన వెంబడి పోయి కాంగ్రెస్ చేరినప్పుడు చేవేళ్ళ టికెట్ పోటీ చేయొచ్చు. మరి చేవేళ్ళ టికెట్ నీకంటే గొప్పవాడా రంజిత్ రెడ్డి? అవును, సర్వే చేపిస్తే రంజిత్ రెడ్డి పేరు చెప్పారట బంజారా వాళ్ళు. అంటే ఈయన గొప్పవాడు, ఈయన మంచోడు, ఈయన దొంగ అని చెప్పిరా? మరి ఆయన తీసుకొచ్చి మల్కాజ్గిరి ఎందుకు పెట్టాలి? ఇప్పుడు మల్కాజ్గిరికి మహేందర్ రెడ్డి, సునీతమ్మ గారికి సంబంధం రంగారెడ్డి జిల్లా వరకే ఉంది. కానీ వర్క్ విషయంలోకి వచ్చినప్పుడు కానీ, పార్లమెంట్లో మాట్లాడే విధానంలో కానీ, ప్రజల్ని మెప్పించే విధానంలో కానీ, ఆర్గనైజేషన్లో కానీ ఈ అనేకమైన ఉంటుంది. ఇవాళ దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ ఏదంటే మల్కాజ్గిరి. ఆ మల్కాజ్గిరికి రేవంత్ రెడ్డి గారు ఎంపీ అయ్యారు. ఆ ఎంపీ అయినప్పుడు కొన్ని ప్రజా సమస్యలు కానీ ఆయన పార్లమెంట్లో ఎత్తిండ్రు. నీ లెక్క సునీతమ్మ గారు మాట్లాడగలుగుతుందా? లేదా రాజేందర్ గారి లెక్క సునీతమ్మ గారు మాట్లాడగలుగుతారా? ఏ విధంగా ఏ దాంట్లో పోలుస్తారు? ఈటల రాజేందర్ గారికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్, ఆయన ఓయూ నేపథ్యంలో చదువుల నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు కూడా కేసీఆర్ తోటి కొట్టాడి బయటకు వచ్చిండు. లేదా డబ్బులు ఎక్కువ అయ్యో, లేకపోతే వీళ్ళ లెక్కనో పార్టీలు మారేవో ఏదో చేసిన వ్యక్తి కాదు. ఆయన విషయ అవగాహన కానీ,
ఆయనకు ఉన్నటువంటి ప్రభుత్వం మీద పట్టు కానీ, ప్రజలలో ఉన్నటువంటి డెప్త్ కానీ, ఆయన కులాలలో ఉన్నటువంటి డెప్త్ కానీ, ఆయనకు ప్రజలే నువ్వు అయితే అవసరము, ఈ ముగ్గురు ఈటల బెస్ట్ క్యాండిడేట్ ఈటల అనేది ప్రజలు తెలుసుకుంటా ఉన్నారు. మీరు ఒకసారి ముగ్గురిని ఒకసారి ఇంటర్వ్యూ పెట్టుర్రి. ఏటీ కూడా పెడతలేండి, అదే చూస్తున్నా. ముగ్గురు ఇంటర్వ్యూ పెట్టేసి ముగ్గురు ఈటల ఎవరి ఒక సమాజం పట్ల అవగాహన ఉన్నదని తెలుసుకోమని చెప్తున్నా. ముగ్గురిని ఓటేసే ముందు అందరినీ చెప్తున్నా, ముగ్గురిని బేరీజ్ చేయండి. బేరీజ్ చేస్తే ఆ ముగ్గురు ఇట్లా ఓవర్ బెటర్ అయితే ఆయనకే ఓటేయరు అని చెప్తున్నాను నేనైతే ఇంటర్వ్యూకి పోయినప్పుడు. లేదా ఈటల గొప్పోడు సూర్యుడు సురుడు అని నేను చెప్తలేను. ఈ ముగ్గురు క్యాండిడేట్లలో మనకు నచ్చితే వేయండి. గతంలో కూడా మీరు ఒక ఎంపీ గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పోటీ చేసినప్పుడు రాజశేఖర్ రెడ్డి అల్లుడుగా వచ్చిండు, మల్లారెడ్డి అల్లుడుగానే వచ్చిండు. ఇంకో పార్టీకి వెళ్ళి అప్పుడు మా ఎమ్మెల్సీ రామచంద్ర అని ఉండే. ఈ ముగ్గురిటలో కేసీఆర్ తోడు కొట్లాటోడు ప్రశ్నించే గొంతు కావాలని చెప్పేసి రేవంత్ రెడ్డిని నమ్మిరు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారిని ఎట్లయితే నమ్మిరో ఇలా మల్కాజ్గిరి ప్రజలు ఈటల రాజేందర్ గారిని నమ్ముతున్నారు, పోరాట యోధుడు అని చెప్పేసి. ఆ విధంగానే చూస్తున్నారు. మల్కాజ్గిరి ప్రజలు ఎవరు పడితే ఎడ్డికో బడ్డికో ఓటు అయ్యారు. ఇలా మీరు ఒకటి చూడండి, 9లో సర్వే సత్యనారాయణ గెలిచిండు, 14కి వచ్చేసరికి మల్లారెడ్డి గెలిచిండు, ఇక్కడికి 18కి వచ్చేసరికి రేవంత్ రెడ్డి గెలిచిండు. ఇవన్నీ కూడా ఒక మంచి సబ్జెక్టులు ఉన్నారు, వీళ్ళు తీసుకొచ్చిన వాళ్ళే ఉన్నారు. ఈ మల్లారెడ్డి కాడికి జర అటు ఇటు జోకర్ గీకర్ అయినా కూడా మిగతా వాళ్ళంతా కూడా సబ్జెక్ట్ తోటి మల్కాజ్గిరి ప్రజలు స్పష్టంగా ఒక సబ్జెక్ట్ ఉన్న వాళ్ళనే గెలిపిస్తారు. ఈడంతా చదువుకున్న వాళ్ళు. నీకు ఏడ చైన్ సిస్టమ్లో ఇప్పుడు ఈడ మదర్ డైరీ కాడ మా ఐతనార్లో స్టార్ట్ అవుతుంది కదా మల్కాజ్గిరి, పక్కకి వెళ్ళి మదర్ డైరీకి వెళ్ళి భువనగిరి స్టార్ట్ అవుతుంది. ఈడికి వెళ్ళి ప్రతి కాలనీ లింక్ అయి ఉంటుంది ఎక్కడ కుకటిపల్లి దాకా. ఏడ చైన్ సిస్టమ్ అంత లింక్ ఉన్నటువంటి అతిపెద్ద మా కాన్స్టిట్యున్సీ ఇది. ఇందులో అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ప్రాతినిధ్యం ఈయనే దొరుకుతుంది. ఈ ఒక్క జిల్లాలో ఉంటారు, ఒక్కటోళ్ళే ఉంటారు అని కాదు, అన్ని రాష్ట్రాలు ఈరోజు మల్కాజ్గిరిలో ఉన్నది. అన్ని కులాలు ఇక్కడ మల్కాజ్గిరిలో ఉన్నాయి. మినీ ఇండియా అంటారు. దీంట్లో ఎవరు ప్రేరేపిస్తానో, ఎవరైనా మాట్లాడతానో, తొండి మొండి మాట్లాడతానో, ఇంకో మాట్లాడతానో చూసి ఓట్లేసే పరిస్థితి కాదు. ఇంకో దగ్గర నడుస్తుంది కానీ మల్కాజ్గిరిలో నడవదు. పోయినసారి రేవంత్ రెడ్డి మాటలేనే మల్కాజ్గిరిలో ఓట్లేసారు కదా ఎక్కువ శాతం. ఇప్పుడు నమ్మరంటారా? నమ్మరు. సిట్టింగ్ నేను మోడీని తిట్టినోడు ఎవరిని నమ్మరానా? రేవంత్ రెడ్డి కాదు కదా, ఎవరిని నమ్మరు. అయితే మోడీని తిట్టకుండా ఓట్లాడినా కొంచెం బాగుండేది. చాలా మంది మీరు చూడండి మోడీని తిట్టకుండా వేరే వాళ్ళని తిట్టుకుంటారు. అట్లీస్ట్ 6 గ్యారంటీస్ మీద మాట్లాడితే బాగుంటుండే. ఆ 6 గ్యారంటీ మాట్లాడుకో, ఇంక ఏదైనా మాట్లాడుకో, కేసీఆర్ని తిట్టు పొగుడుతారు కానీ మోడీని తిడితే ఇలా ప్రజలే తిరగబడే పరిస్థితికి వచ్చారు. అంతేనా? అంతకంటే దేశభక్తుడు పోగొట్టుకుంటే ఈ దేశం మనమే లాస్ అవుతామన్నా. ఇలా వేరే విదేశాలలో చాలా మంది మల్కాజ్గిరిలో ప్రతి 3 ఇళ్లకు 1 ఇల్లు 2 ఇల్లు విదేశాలలో పిల్లలు చదువుకుంటారో, లేకపోతే విదేశాలలో చెల్లిపడ్డారో, లేకపోతే విదేశాలకు టూర్ పోతున్నారో. ఇలా ఎంత గౌరవపడుతున్నారు ఆడ. ఇలా ప్రతి ఒక్క పిల్లలు ఇలా మోడీ దేశం అంటున్నారు, ఇండియాని తక్కువ అంటున్నారు. మోడీ 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 అని అంటున్నారు. ఇలా ఈ ప్రపంచ దేశాలకు మోడీ పోతుంటే రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతున్నారు. ఉక్రెయిన్ నుంచి అయితే MBBS స్టూడెంట్లను తీసుకొచ్చిండు అప్పుడు ఉద్యమం జరిగినప్పుడు. అరే యుద్ధమే ఆపిండన్న. నా డివిజన్లో 4 దళిత పిల్లలు ఉంటారు. ఆడ నేను స్పష్టంగా బండి సంజయ్ గారు ఫోన్ చేసి నువ్వు వాళ్ళకి పోయి భరోసా ఇచ్చినా అంటే ఫోన్ కలిపేసి వచ్చిన అర్ధగంట సోపట్లో ఇండియన్ గవర్నమెంట్ ఆయనకు ఫోన్ వచ్చింది. వచ్చేసి 2 రోజులలో వస్తున్నారు, పేమెంట్ కూడా అక్కడనే ఇండియన్ గవర్నమెంట్ పెడుతుంది, తర్వాత వచ్చినాక నామినల్ ఫీజులు కట్టున్నారు అని చెప్పేసి నేను చెప్పిన. అంతా ఒక 2 దేశాల మధ్య యుద్ధాన్ని ఆపి మన ఫ్లైట్లకి మనం అక్కడ ఉంచే లోకల్గా ఉండేటువంటి బస్సులకు ఇండియన్ స్టిక్కర్ అతికించుకోరంటే ఎంత అభివృద్ధి చెందినాము, ఎంత మన పట్ల గౌరవం పట్టిపిస్తారు విదేశీయులు. ఇవాళ అబుదాబి లాంటి దేశాలలో మన భారతదేశానికి సంబంధించిన గుళ్ళు కడుతున్నాము. మనం ఏదైనా చర్చిలు గుళ్ళు కొట్టామా, మసీదు గుళ్ళు కొట్టామా, ఏం చేసినామని చెప్పు. ఇవాళ మన సంస్కృతిని వివిధ దేశాలలో పెంపొందించే విధంగా చేస్తున్నాడు. ఎక్కడ పోయినా కూడా మోడీ గారి గురించి చెప్పుకోవడం మంచిది కానీ ఏడగిది అవినీతి చేసిండు, లేకపోతే ఆ రాష్ట్రంలో ఇంత ముంచెచ్చిండు, లేకపోతే ఇలా చేసిండు అని కాదు. ఇలా వారసత్వ రాజకీయాలు లేకుండా చేసింది కూడా మా మోడీ గారే. మీరు ఇప్పుడు చూడండి, మీరు నల్గొండలో ఎవరు పోటీ చేస్తారు? జానారెడ్డి కొడుకు పోటీ చేస్తారు. కోమరెడ్డి బ్రదర్స్ ఉన్నారు. ఈటల మాకు ఫ్యామిలీ ఉందా? ఆయన భార్య పోటీ చేయాలంటే ఈటల కంటే కూడా తెలుగు మంత్రాలు జమునమ్మ ఉంది. మరి నేను నిన్న నుంచి తిరుగుతున్నా కదా, ఆమె సబ్జెక్ట్ చాలా బాగుంది కానీ ఆయన నిలబెట్టుకోలేడా? నాకు ఓటు ఇయ్యరి, మరి నా భార్య కోటి ఇయ్యరి అని చెప్పి 2 పోయి ఆయన ఎందుకు పోటీ చేసిండు? గజ్వేల్ ఓటు పోటీ చేసిండు, ఈడ హుజూరాబాద్లో ఎందుకు పోటీ చేసిండు? ప్రజలకు స్పష్టమైన అవగాహనతో ఈటల గారు కూడా ఉన్నారు. అట్లనే ఏడ వారసత్వం లేకుండా చేసిండు. ఇవాళ మీరు తెలంగాణలో చూడు, అన్ని అన్నదమ్ములు చేస్తారు, భార్యలు చేస్తారు, బిడ్డలు చేస్తారు. ఈడెవరు ఇప్పుడు వరంగల్ కడియం కావ్య ఆయన బిడ్డనే కదా, ఈయన ఎమ్మెల్యే ఉంటాడట, ఆయన ఎంపీకి పోతాడు. వినోద్ గారు
వాళ్ళ ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, అయిపోయారు. జానారెడ్డికి ఆయన ఎమ్మెల్యే కొడుకు అయిపోయాడు, ఇంకో కొడుకు ఎంపీకి వచ్చిండు. ఇవన్నీ కూడా వారసత్వం కాకపోతే ఏమొస్తాయి? ఎవరికి ఇస్తున్నారు? ఈడ మా 17 సీట్లు మరి పక్క కాదు, అది ఓటరు గమనించాలి. మా 17 సీట్లు మాకు ఓన్ కానీ సంబంధం ఉన్నాయా? మా 17 సీట్లు ఈ పక్కన గౌడ్ ఉన్నాడు, ఇంకో ఆయన ముదిరాజు ఉన్నాడు, ఈడ ఇంకో పక్కన పోతే మున్నూరు కాపు ఉన్నాడు, ఇంకో ఆయన వెల్మాయన్ ఉన్నాడు, అక్కడ పోతే ఒక రెడ్డి ఆయన ఉన్నాడు. అందరికి న్యాయం చేసుకుంటూ వచ్చారు కదా. మాదిగ సామాజిక వర్గానికే ఈ రోజు బీజేపీ 3 సీట్లు ఇచ్చింది. కాంగ్రెస్ వాళ్ళు ఒక్క టికెట్ ఇలే, గమనించారు. ఇలా కంటోన్మెంట్ మాదిగదే, నాగర్ కర్నూలు మాదిగానే. ఇట్లా మేము స్పష్టంగా అవగాహనతో వాళ్ళు ఆయన రమేష్ ఆయన మాదిగానే. ఈరోజు అన్ని వర్గాలని అందరినీ కలుపుకపోతే సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేది ఏదైతే నరేంద్ర మోడీ ఇచ్చినో ఇలా రాష్ట్రంలో కూడా మా వాళ్ళు పాటిస్తారు. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ స్పష్టంగా నడుస్తున్నది. లాస్ట్ నిన్నటి నుంచి ఒక ట్రోల్ అవుతుంది మల్లారెడ్డి ఈటల రాజేందర్ గారిని అగ్గు చేసుకొని మీరే గెలుస్తారు అన్నారు. కొంపదీసి మీరు ఏమైనా మ్యాచ్ ఫిక్సింగ్ కానీ కాంగ్రెస్ వాళ్ళు కొందరు అంటున్నారు, ఏం చెప్తారు అన్న? ఓసారి అభిమానం ఎక్కువైనప్పుడు నిజాలు కడుపులో దాగాయి. ఆడ కలిసిండు అన్న, అభిమానం ఉన్నది, ఏం చేస్తాడు వీడియో తీయమంటుండు. అంటే ఇప్పటి వరకు నేను బానిసంలో బతికినా, నన్ను అన్ని ఫోన్ ట్యాపింగ్లు ఉంటుండే, అందరు ఇబ్బంది పెట్టిర్రు, ఇట్లా కలిస్తే కూడా ఏమైనా పోస్ట్ పోతుందని. ఇప్పుడు ఏది పోస్ట్ వీకెట్ లేడు, చేసేటోడు లేడు. ఇప్పుడైనా నిజం చెప్పకపోతే ఎట్లా అని అంటాడు. నేను కూడా దగ్గర ఆయన 14లో గెలిపించిన దాంట్లో నేను కీలకంగా ఉన్నప్పుడు, అప్పుడు కూడా ఎల్బినారే గెలిపించింది, రేవంత్ రెడ్డి గారిని ఎల్బినారే గెలిపించింది, సర్వసత్యనారాయణ ఎల్బినారే గెలిపించింది. ఇట్లా అనేక సార్లు ఎల్బినార్ కీలక పాత్ర. ఆ కీలక పాత్రలో నాకు 3 సార్లు అవకాశం దొరికింది వీళ్ళని గెలిపించడం. మల్లారెడ్డి ఏ నోట్ అయితే చెప్పిండో అది కడుపులు ఉన్నది కాబట్టే బయటకు వచ్చింది. దొంగగా ఏదో ముంగటోటి వెనుకోటి చెప్పలేదు. వీళ్ళు ఈటల రాజేందర్ గారు కూడా ఒకటి స్పష్టంగా చెప్తారు. ఈ తెలంగాణలో రాజకీయ నాయకులలో ఓ శత్రుత్వ భావం కేసీఆర్ పెంచిండు. సోదర భావంతో ఉండాలి, మానవ సంబంధాలు మంచిగా ఉండాలి. ఏ పార్టీ వాడు గెలిచినా ఎవరు గెలిచినా ఓ పెళ్ళి అయిందంటే పోవాలి, ఓ సావు అయిందంటే పోవాలి, ఓనికి ఆపద వచ్చిందంటే పోవాలి. ఎదుటోడు వేరే పార్టీ అయినా మన ఇంటికి వచ్చి సాయం కోరినప్పుడు మనం సహాయాలు సహకారాలు అందించాలని చెప్పి మానవ సంబంధాల గురించి స్పష్టంగా చెప్పేటోడు ఈటల రాజేందర్ గారు. ఇట్లా మానవ సంబంధాలు తెంపేసి ఈ ఇంటికి ఆ ఇంటికి పోవద్దు, వాడు ఏ పార్టీ పోవద్దు, వీడు మాట్లాడితే ఫోన్ ట్యాపింగ్లు ఫోన్లలో వీడు మాట్లాడుకుండా అని చెప్పేసి ఇవాళ తెలంగాణలో మానవ సంబంధాలన్నీ కూడా దరిద్ర స్థాయికి తీసుకొచ్చింది కేసీఆర్. అందుకే ఆ శని ఎంబడి పడ్డదానికి. ఈ రోజు ప్రతి ఒక్క దాన్ని రాజకీయం చేసి ప్రతి ఒక్కది ఇంటింటికి రాజకీయం చేసిండు కేసీఆర్ చేసిండు కాబట్టి అట్లా ఆగమైపోయాడు. అందుకనే ఈటల రాజేందర్ గారికి అన్ని వర్గాలతోటి మంచి సంబంధాలు ఉన్నాయి, అన్ని పార్టీలతోటి లింక్స్ ఉన్నాయి. ఎక్కడ పోయినా కూడా మితభావిగా సంభాషణలు చేసినప్పుడు కూడా ఆ అవసరానికి మించి ఎక్కువ మాట్లాడాడు. ఆ సబ్జెక్ట్ మీద ఉన్నాడు కాబట్టి ఈరోజు అన్ని వర్గాలు ఇలా తెలంగాణలో ప్రప్రదంగా అత్యధిక మెజార్టీతో గెలిచేది కూడా ఇదే. మీరు రాసి పెట్టుకోండి మైపాల్ భాయ్, పక్కన నేను చెప్తున్నా. నేను పార్టీ నేను చెప్తున్నా కానీ నేను ఇప్పుడు దాకా మీరు అన్నారు రేవంత్ రెడ్డి గారు ఉంటే అభిమానం ఉంది నాకు. కానీ పార్టీ పరంగా నా బీజేపీ పార్టీకి 2 లక్షలు తక్కువ మెజార్టీ వస్తాడు. వీడు 2 లక్షలు పక్కా మినిమం 2 లక్షల మెజార్టీ తోటి మల్కాజిల్లా గెలవబోతున్నాడు. అత్యధికంగా బీజేపీ ఎక్కడ ఉంది అంటే 7 కాన్స్టిట్యున్సీలో ఎల్బినార్లోనే ఉంది. ఎల్బినార్లోనే మేము 50,000 మెజార్టీ పైకి పోతున్నది, రోజు ఎదుగుతా ఉన్నది. మీరు అందుకని ప్రజలకు స్పష్టంగా చెప్తున్న 3 క్యాండిడేట్లలో ఎవరు బెటరు, సమాజానికి అవసరం పడతారా అవసరం పడరా, లేకపోతే కులాన్ని చూసో లేకపోతే పార్టీని చూసో లేకపోతే అది చూసో వేయకండి. ఈ వ్యక్తి సమాజానికి రేపు పార్లమెంట్లో నోరెత్తి మాట్లాడగలుగుతాడు, ఈ సమాజానికి అవసరం అంటేనే ఈటల రాజేందర్కి ఓటేయండి అని చెప్తారు. ఒక అపవాదం ఉందన్న, అది నిజమో కాదని నాకు తెలియదు. రెడ్డిలు ఏ పార్టీలో ఉన్నా ఒకటే అవుతారు అనేది ఒకటి ఉంది. ఇప్పుడు ఇక్కడ రాగిడి లక్ష్మీరెడ్డి ఉన్నాడు, పట్నం సునీతారెడ్డి ఉంది. సరే పట్నం సునీతారెడ్డి ఇంకా ఇప్పుడు అధికార పార్టీ నుంచి ఉంది. రేవంత్ రెడ్డి మీకు దగ్గర, మరి మీకు చాలా మంది ఫోన్లు దగ్గర అంటే వ్యక్తిగతంగా ఆయన అభిమానిస్తాను కానీ అంటే 10 ఏళ్ళు ఉన్నా చేసినా నాకు అదా కాంగ్రెస్ నేను అట్లా చెప్పాను. పార్టీ నాకు కాంగ్రెస్ పార్టీ అంటే నచ్చదు. నాకున్న జీన్స్ కానీ నేనున్న పెరిగిన విధానం కానీ నేను చేసిన కానీ నాకు బీజేపీ పార్టీతో అనుబంధమే ఉన్నది. అందుకని ఇంత ప్రియారిటీ ఇచ్చినా సరే నాకు కాంగ్రెస్ పార్టీ నచ్చట్లేదన్నా నేను వెళ్ళిపోతున్నా అని చెప్పి నేను వెళ్ళి వచ్చేసేసిన. పార్టీ పరంగా నాకు కాంగ్రెస్ పార్టీ అంటే అసలు పడదు. ఆ పరిస్థితుల్లోనే వచ్చినాం. అట్లాంటి సందర్భం కానీ ఈ రేవంత్ రెడ్డి గారు కూడా ఏబీవీపీకి వెళ్ళి వచ్చిండ్రు, టీఆర్ఎస్కి వెళ్ళి వచ్చిండ్రు, ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్ళి వచ్చారు. రేపు వాళ్ళ పార్టీ వాళ్ళు ముంచితే ఏం చేస్తాం? మాకు ఆశ ఉంది మా పార్టీలకు ఎప్పుడైనా రావచ్చు అని. అప్పుడు వచ్చినప్పుడు మళ్ళీ అటాచ్ అవుతాం. కానీ మీరు ఒక్కసారి అన్న ఇంత క్లోజ్ మీకు ఒకప్పుడు, సరే ఇప్పుడు ఎట్లుందో తెలియదు. ఇప్పుడు మీరు మోడీని తిడితే వ్యతిరేకం అవుతుంది, నువ్వు ఏదైనా ఉంటే 6 గ్యారంటీస్ గతంలో చేసిన నేను స్పష్టంగా చెప్తున్నా. ఫోన్ ఎందుకు చెప్తామన్నా, ఫోన్లు ఎత్తుతారా అన్న విషయం ఏంటంటే నేను చెప్తున్నా, మోడీని తిట్టిన వాళ్ళు ఎవరు చరిత్రలో బాగుపడిన వాళ్ళు లేరు. మోడీని విమర్శించకండి, మోడీని వేరేనికి ఏదైనా విమర్శించకరండి.
మోడీతోటి పెట్టుకున్న వాళ్ళు కానీ మోడీతోటి విమర్శించిన వాళ్ళు కానీ ప్రజలే బుద్ధి చెప్తున్నారనా. ఒక మిత్రుడుగా రేవంత్ రెడ్డికి మీరు సలహా ఇస్తారు. నువ్వు ఇప్పుడు కూడా చెప్తున్నా, మోడీ గారు ఈ దేశానికి కారణ జన్ముడుగా పుట్టిండు, ఈ దేశానికి పుట్టిన వ్యక్తి. ఆయనకి ఏ అలవాట్లు ఉన్నాయి, ఏ ఆస్తులు సంపాదించుకుంటుండో, ఏం చేసిన గమనించారు. ఇవాళ ఇంత పని చేసేవాడు 24 గంటలల్లో 18 గంటలు పని చేసుకుంటా పొద్దున తెలంగాణలో ఉంటే సాయంత్రం కర్ణాటకలో ఉంటాడు, అటుకెళ్ళి మహారాష్ట్ర పోతాడు, ఇట్లకి వెళ్ళిపోతాడు, 24 గంటలు పని చేస్తూనే ఉన్నాడు. ప్రతి దేశం విదేశాలలో మన దేశాన్ని పతాకాన్ని రెపరెపలు ఆడిస్తున్నాడు. ఏడ డెవలప్మెంట్ ఆపిండు విదేశాలకి వెళ్ళి మొదలు పెడితే ఈ దేశం దాకా డెవలప్మెంట్లలో ఆయనకు మించినటువంటి వ్యూహకర్త లేడు. అయితే ఫైనల్ ఒకటి చెప్పడానికి ఈడీ ఇది మోడీది అంటారు. తర్వాత ఇది సిబిఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ, మమ్మల్ని మోడీ పగబట్టాడని కేసీఆర్ ఆయన కూతురు అంటారు. కడిగిన ముత్యం లాగా వస్తారట. మీరు వాళ్ళని హింసించడం వల్ల తెలంగాణ ప్రజల నుంచి మీకు తీవ్ర వ్యతిరేకత వస్తుందని చెప్తున్నారు. మేము గిన మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యి మేము గిన ఏదైనా చేసినుంటే, ఈ కవితను తీసుకుపోయి ఎలక్షన్ల ముందే మేము వేసినుంటే మా గవర్నమెంటే వచ్చు అందరు అన్నారు. మాకు పెద్ద దెబ్బ తగిలింది అప్పుడే అని. ఈ అవకాశాన్ని కాంగ్రెస్ వాళ్ళు వాడుకున్నారు. వాళ్ళు మ్యాచ్ ఫిక్సింగ్ అయి చేశారు. కానీ ఈడీలో ఏలు పెట్టలేదు, సిబిఐలో ఏలు పెట్టలేదు. కాబట్టి ఆ ఎంక్వైరీ చేసుకుంటూ అప్రూవల్ మారిన వాళ్ళు చేస్తారు. ఎలక్షన్ అయిపోయినాక ఆమె మొత్తం దొంగతనం అంతా బయటపడ్డది. ఆమె తెలంగాణ లిక్కర్ పాలసీని మొత్తం ఢిల్లీలో ఏ విధంగా అయితే ఆడ కేజ్రీవాల్కి నేర్పించి, ఈ గీకి మరో పేరు ఏందన్నా, గీ అంటే ఏంది, నెయ్యికి నిక్ నేమ్ ఏం పెట్టిరు, నీ ఎంకమ్మ అది ఇదని మన సినిమాలో అంటాంగా, ఆ పేర్లు ఎట్లా వాడుకలోకి వస్తాయి. ఈరోజు గీ అంటే ఏంది, ₹1 కోటి. 5 కిలో గీ ఓనా, 15 కిలో గీ ఓనా అంటే గీ అంటే వాళ్ళు మెసేజ్లు పెట్టుకున్నారు. ఇలా గీ రాకపోతే నీ పని చెప్తా అని చెప్పి మేము మెసేజ్ పెట్టిన సందర్భాలు. కోడింగ్ ఈ గీ విషయంలో కానీ, అక్కడ లిక్కర్ పాలసీలు కానీ, ఈ లిక్కర్ మీద మా రాష్ట్రంలో ఇంత ఆదాయం ఉంది, మాకు ఇంత ఆదాయం ఉంది, మీకు కూడా ఇస్తామని చెప్పి కేజ్రీవాల్కు గోవా ఎన్నికలలో 100 కోట్లు పంపించడం కానీ తోటతెల్లమైపోయింది. పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీ కొడుకు కూడా క్లియర్గా చెప్పేసి నన్ను మోసం చేసి 250 కోట్లు నా దగ్గర తీసుకొని నాకు పాలసీ ఇప్పిస్తా అని చెప్పేసి ఇరికిచ్చిందని చెప్పేసి ఆయన కూడా చెప్పేసి కాన్ఫిడెంట్గా కడిగిన ముత్యం లాగా అది చెప్తారు. దొంగతనాన్ని అబద్ధాలని స్పష్టంగా మాట్లాడేటప్పుడు ఎదుటోళ్ళని నమ్మించుళ్ళ కేసీఆర్ ఫ్యామిలీ కంటే మించినోడు ఒకటి లేడు. అదే ప్రజలు నమ్మి 2 సార్లు దెబ్బతిన్నారు. ఇప్పుడు ఎట్లా పోతారని ఇంకా ఇప్పుడు నిజామాబాద్లో ఓడిపోయా, మళ్ళీ నీ ఒక్క కూతురే ఉన్నా, అదే తెలియకలది ఎమ్మెల్సీ ఇచ్చేసి మళ్ళీ గెలిపించుకుంటేవి, మీతో లేరా? ఇట్లా ప్రతి ఒక్క వర్గాన్ని మోసం చేసి కేసీఆర్ ఇదే పనిగా చేసిండు. ఇప్పుడు 2 రోజులు టికెట్ అనౌన్స్ చేయకుండా పెడితే కాంగ్రెస్ వాళ్ళు బీజేపీకి సైడ్ ఇస్తారు అని చెప్తారు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చేసి ఏం చెప్తారు, వాళ్ళిద్దరు ఒకటే అయ్యారు అని చెప్తారు. ఏ దాంట్లో ఒకటేరు, కవితను వేయకపోతేనేమో వేయలేదు అంటారు, వేస్తేనేమో ఎలక్షన్ తర్వాత బెయిల్ ఇప్పడానికి ప్రయత్నం చేస్తారు అంటారు. నోరు ఏది వస్తుందో మాట్లాడేసేయాలి, ఏదో ఒకటి చెప్పాలి, ప్రజలను మభ్య పెట్టాలి. ఈ రోజు మేము కేసీఆర్ తోటి మ్యాచ్ ఫిక్స్ అయితే మా గవర్నమెంట్ రాదా? గవర్నమెంట్ వదులుకుంటాడా? ఎందుకు మ్యాచ్ ఫిక్సింగ్ అయితే దరిద్రంతో. రాజేంద్ర నగర్ లో ఇదే చెప్తున్నాడు, కేసీఆర్ కూతురుకు బెయిల్ రావాలంటే కొండ విశ్వేశ్వరరెడ్డి గెలవాలి అని అనుకుంటారు బీఆర్ఎస్ వాళ్ళు. ఇప్పుడు రేవంత్ అన్న కూడా అరెస్ట్ అయినా, ఆయనకు బెయిల్ రావాలంటే వేరే తోటి మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యింది. ఆయన బెయిల్ అనేది నిరంతర ప్రక్రియ. ఒక మర్డర్ కేసుకి ఎన్ని రోజులు ఉండాలి, దొంగతనం కేసుకి ఇంత ఉండాలి, ఈడీ కేసుకి ఇంత ఉండాలి అని చెప్పి నేను ఒకటి కూడా చెప్తున్నా కాంగ్రెస్ వాళ్ళకి. ఇప్పుడు జగన్ గారు కేసు పార్టీ విడిపోయినప్పుడు, కాంగ్రెస్ తోటి విడిపోయినప్పుడు ఎన్ని కాంప్రమైజులు నడిపారు, నీ మీద కేసులు అయితే అవైతే ఇవైతే అని చెప్పేసి ఆయన ఎవరికి వినకుండా ప్రత్యేక పార్టీ పెట్టగానే సోనియా గాంధీ ఏం చేసింది, ఈడీ అప్పుడు లేదా? ఈడీని సృష్టించిందే కాంగ్రెస్ వాళ్ళు. సిబిఐ అప్పుడు లేదా? సిబిఐ పెడితేనే కదా జగన్ పోయి అందులో పడ్డాడు. అంటే అప్పుడు ఉన్న కేసులు, అప్పుడు ఉన్నప్పుడు కేసులు అవన్నీ కూడా ఆలివెట్టినాయి కదా. అంటే వాళ్ళు వాడిన ఎన్ని కేసులు వాడినారు. ఈరోజు నరేంద్ర మోడీ కానీ, అమిత్ షా కానీ ఈడీని వాడినా, సిబిఐని వాడినా ఈజీగా బయటపడుతుంది. ఎక్కడ కూడా ఆయన స్వతంత్ర సంస్థల కిందనే పనిచేస్తున్నాయి. ఇప్పుడు మమతా బెనర్జీ ముఖ్యమంత్రి 15 ఏళ్ల నుంచి పనిచేసలేదా? ఈడలేవో మరి ఆడ ఉపయోగించారా? ఎన్ని నడుస్తలేవు. తమిళనాడులో మన కర్ణాటక వచ్చే, తమిళనాడులో గవర్నమెంట్ వాళ్ళదే డిఎంకే స్టాలిన్ పనిచేయబట్టే. తెలంగాణలో వచ్చే ఓడు ఏమంటాడు, వాడు గెలిచి పక్కకు జరిగేసరికి ఈవీఎం తప్పు, ఈవీఎం లేకపోతే బియ్యప్పుడు గెలవంటాడు. హిందీ ఛానల్ కూడా గెలుస్తారు. మరి ఆయన ఈవీఎం తోటి ఎట్లా గెలిచిండు? తమిళనాడు ఎట్లా గెలిచింది? మమతా బెనర్జీ ఎట్లా గెలుస్తున్నది? కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లా వచ్చింది? పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ఎట్లా వాడుకలోకి వచ్చింది? అప్పుడు వాడలేదట. అంటే గెలిచినప్పుడు వాడలేదు, వాళ్ళు గెలవనప్పుడు ఇంకెక్కడ వాడతారనా?
ఇక ఇదే అంటాడు. ఇప్పుడు నువ్వు మల్కాజ్గిరిలో రేవంత్ అన్న గెలిచినప్పుడు కూడా ఈవీఎంఏ ఉంది కదా, నేను కొట్టేయాలంటే కొట్టేయలేరా? ఇదంతా కూడా మైండ్ డైవర్షను, పికిల్ మైండ్లు ఉండని జరంత ఆలోచించాలని లేని వాళ్ళని ఏదో మభ్యపెట్టడానికి చేస్తున్నటువంటి కుట్రలో భాగంగానే నేను చెప్పిన దీనికి మించిన ఆయుధం ఇప్పుడు ఏడలేదు. మొబైల్లో ప్రతి ఒక్క సమాచారాన్ని ప్రజలు మంచి చెడుని టీవీలు చూసేటోళ్ళు తక్కువ, నిజాలన్నీ కూడా ఇవే చూపిస్తున్నాయి. అందుకని అందరు చాలా మంది దీంట్లో అబద్ధాలు ఎక్కువ పంపిస్తున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఛానళ్ళను కొనుక్కోవడం, యూట్యూబ్లు కొనుక్కోవడం, చేయడము, వీళ్ళు చేసినవన్నీ చేస్తాడు. అందుకని ప్రజలు ఈజీగా ఐడెంటిఫై అవుతున్నారు, దొంగతనాలు పట్టేసుకుంటున్నారు. మోడీని తిట్టినా చేసినా, మోడీ మీద ఎవరన్నా దొంగ అన్నా కూడా ఆయన ఎవరి గురించి సంపాదించుకుంటాడే అంటారు. ఎవరి గురించి సంపాదించుకుంటారు? ఆదానితోటి రేవంత్ రెడ్డి గారు బిజినెస్ చేసి వచ్చి మొన్న పోయి పెట్టుబడులు పెట్టివని వచ్చి తెల్లారే మళ్ళీ వచ్చి ఇక్కడ అనేసరికి వాళ్ళందరూ తిడుతూనే ఉంటారు కదా. ఎక్కడ కేసీఆర్ మీటింగ్లు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే మోడీ వచ్చేసి పాల్గొనలేదా? రేవంత్ రెడ్డి గారు వస్తే పాల్గొనలేదా? వీళ్ళ అవసరాల గురించి నువ్వు దొంగతనాలు చేయిరి, లేకపోతే అక్కడి నుంచి మాకు అక్రమంగా పంపిరి, నువ్వు పంపించిన ఫండ్ని కేసీఆర్ ఇక్కడ దుర్వినియోగం చేస్తున్నాడు. డబుల్ బెడ్రూమ్లో మాయ ఉంటాయి, రోడ్లలో మాయ ఉంటాయి, నీళ్ళల్లో మాయ ఉంటాయి, ప్రాజెక్టులలో మాయ ఉంటాయి, బ్రిడ్జ్లలో మాయ ఉంటాయి, నేషనల్ హైవేలో మాయ ఉంటాయి, గ్రామాల్లో నువ్వు 15 వర్కులు ఉంటాయి, శ్మశాన వాటికలు, పార్కులు అన్నిట్లలో మాయ ఉంటాయి. మా ఫోటో పెడతలేవు, మా పేరు చెప్తలేవు అని చెప్పి అక్కడ చెప్పినందుకు ఈయన కట్ చేసిండు. ఆయన ఫోటో వింటే మా ఫోటో కదా. ఎందుకంటే ఆ ఒక వర్కర్కి ఓ చీటర్కి ఎట్లా తేడా ఉంటుంది. ఇలా ఆయన వర్కర్ ఫోటో పెట్టమనేసరికి చీటర్ కోపం వచ్చి దూరం అయ్యిండు. అవి లిక్కర్ ఫ్యామిలీలు ఇవన్నీ కూడా బయటకు వచ్చినాయి. వచ్చేసరికి కోపాలు వచ్చినాయి. సరేనా, ఇక ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, మొన్న కేసీఆర్ది TV9లో ఇంటర్వ్యూ కొన్ని లక్షల మంది రీచ్ అయ్యారు కానీ అంత అభిమానం లేకుండా రీచ్ అవుతారా? ఆయన అందులో ఒక మాట అన్నాడు, బీజేపీకి 0 లేదా 1 అంతకంటే ఎక్కువ రాదు అని చెప్పిండు. మీరు వినలేదా? ఇంత అభిమానం ఉన్నది కదా, అన్ని లక్షల మంది వాచ్ చేసారు, చూసిరా మీరు? వాచింగ్లోనే 50,000, 60,000, 70,000 ఉన్నారు. దాని అభిమానం అన్నారా మరి మీరు ఆయనతో పోటీ కూడా? మీరు ఒకటి గమనించుర్రి, కేపాల్ ఇంటర్వ్యూ పెడుతుంటే కూడా 20 లక్షల మంది చూస్తారు. ఇప్పుడు కేసీఆర్ కేపాల్ ఒకటే అంటారా? పక్కా కేపాల్ కూడా ఇంకా చాలా మంది వ్యూవర్స్ ఎక్కువ ఉన్నారు. ఆయన ఇంటర్నేషనల్ ఫిగర్. యాక్చువల్లీ ఆయన ఇప్పుడే నాకు రాత్రి డొనాల్డ్ ట్రంప్ మాట్లాడిండు, 15 మంది ప్రధానమంత్రులు నా గురించి వెయిట్ చేస్తున్నారు అంటే కూడా నిజమే మాట్లాడొచ్చుండేమో అనిపిస్తుంది మనకు. అంత అబద్ధాన్ని ఇనసొంపుగా చెప్తాడు కేపాల్. అందులో అన్న మన కేసీఆర్ ఎంటర్టైన్మెంటేనా? ఆ డైలాగులు తెలంగాణ యాసల పట్టుంది కాబట్టి ఆ డైలాగులు కొట్టి అది కొట్టి ఇంకేమైనా డైలాగులు కొడతాడేమో అని 3 గంటల సేపు సినిమా చూసుకుంటా తుస్సుమన్నది. అది తుస్సుమన్నది. ఇంకేం మాట్లాడతాడో ఇంకో మాట్లాడతాడంటే నేను ఇప్పుడే చెప్పినా కదా, నువ్వు నిన్నేం చేసినావు, ఇవాళ ఏం చేసినావు అని ప్రజలు కానీ ఇవన్నీ పాత డైలాగులు. కడిగిన ముత్యం అని అంటే నీ కూతురు ఒకటే దొరికిన అదే పట్టుకొని కాళ్ళకు నా కూతురుని పగబట్టిరు అంటున్నాడు. పగబట్టిరు. మిగతా వాళ్ళందరూ నువ్వు జైలు వేసేసి మా సంసారాలలో ఏలు పెట్టేసి ఫోన్ ట్యాపింగ్లు చేసి ఎన్ని కుటుంబాలు ఆగం చేసేసి గెలిచి ఉంటే దేశమే మొత్తం తిరిగేటోని. అవునా? మరి నువ్వు బాత్రూమ్లు ఎట్లా పడ్డావు అనేది వివరించకపోతే 3 గంటలలో ఎందుకు పడ్డావు? నడవలేక పడ్డావా, తాగి పడ్డావా, లేకపోతే ఎవరు నూకేస్తా పడ్డావా అని ఎందుకు చెప్పలే? అది కూడా వివరించేది ఉండే. కొని ఎంత సిగ్గుచేటంటే ఎవరైనా సరే కానీ ప్రభుత్వము నీతోటి వెళ్ళిపోయింది, నువ్వు రాజీనామా చేయాల్సిన పనిని గవర్నర్కి ఏం చేసినావు? ఓ లిపాపలో పెట్టేసి ఓ వాచ్మెన్ తోటి పంపించేసినావు. ప్రజలకు ధన్యవాదాలు చెప్పినవా? తెలంగాణ ప్రజల సొత్తు తిన్నావు, ప్రజల ప్రాపర్టీలు తీసుకున్నావు, మొత్తం కులికినవు కదా. ఇప్పుడు ప్రజలను 10 ఏళ్ళు నాకు అధికారం ఇచ్చారు, ఇప్పటి నుంచి నాకు సెలవు అని చెప్పేసి కొత్త ముఖ్యమంత్రికి ధన్యవాదాలు చెప్పినవా? ప్రజలకు ఏమన్నా నువ్వు మెసేజ్ ఇచ్చినవా? ఈరోజు 3 గంటల సేపు వచ్చేసి నువ్వు కూర్చుంటున్నావు. నువ్వు అసెంబ్లీ నడుస్తే 2 సార్లు, ఇప్పుడు అసెంబ్లీ అయింది కదా, 2 సార్లు అసెంబ్లీకి పోకపోతే ఈయనేమో ఈడికి పోతున్నా, రైతులు భరోసాను పోతున్నాడు, ఇవన్నీ పోతున్నాడు. పెళ్లిలకు పోతావు, దావతులకు పోతావు, దినాలకు పోయి బొక్కలు గిక్కలు అన్ని నరికొస్తాడు. కానీ ఒక్కనాడు పోయి అసెంబ్లీలో నోరెత్తలేవు. ఈరోజు ఈటల రాజేందర్ నువ్వు ఒకప్పుడు రేవంత్ రెడ్డిని కూడా అసెంబ్లీలో మాట్లాడనీయకుండా చేసినావు. తర్వాత బై ఎలక్షన్లో ఈటల రాజేందర్ చేస్తే చిన్న అనరాని మాట ఏదో బయట అన్నాడని చెప్పేసి అసెంబ్లీలో క్షమాపణ చెప్పాలని ఆయన సెషన్లు మొత్తం సస్పెండ్ చేసిన సందర్భం. ఇలా క్రూరత్వంగా మరో రజాకార్ కింద నేను వెతికిరు కాబట్టి నీ ఇంటికి పంపించారు. ఈరోజు అబద్ధాలు ఆడుటలు కేపాలకు కేసీఆర్కి ఏం తేడా లేదన్న, ఇద్దరు స్పష్టంగా ఉంటారు. 0 వస్తాయి అంటున్నా, మీరేమో 12 వస్తాయి అంటారు అన్న. మీ మాట అబద్ధమా కేసీఆర్ మాట? మొన్న సారు కారు 16 అని అన్నాడు, ఏమైంది? 9 వచ్చినాయి. 9 వచ్చినాయి. ఈ రోజు ఏమవుతుంది? 1 ఫైట్ చేస్తున్నా, 1 కూడా రాదనుకుంటా మీద మా రఘునందన్ అది కూడా కొట్టేస్తాడు. ఇంకేడ ఉన్నారు చెప్పండి వాళ్ళు? టికెట్ ఇచ్చితే బీఫామ్ ఇస్తే కడియం సిఆర్ నీకు బతుకుచ్చాడా అని చెప్పాడు. వాడి అంతకంటే అవమానం ఉంటుందా అన్న? పాటేం పుచ్చుకోవాలి. టికెట్ ఇస్తే పోటీ చేయడానికి ముందుకు వస్తలేరు.
ఎవరితో మ్యాచ్ ఫిక్సింగ్ పెట్టుకుని అనేది డమ్మి క్యాండిడేట్లను పెట్టుకునేది కాదా. ఈడో క్యామవాలేషన్ ఏమో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా భువనగిరిలో బలి చేస్తున్నాడు. ఆడ జిట్ట బాలకృష్ణారెడ్డి ఉద్యమకారుడు, ఆయన 10 ఏళ్ళు ఏమో ఆయన పార్టీలకు రాకుండా ఓడిపోయినాక తీసుకున్నాడు. ఆయన తీసుకొని మళ్ళీ టికెట్ ఇస్తాను తీసుకొని ఇలా జిట్ట బాలకృష్ణారెడ్డి ఉద్యమకారుడు, తెలంగాణ నీతో పాటు సమజీవుడుగా కొట్లాడిన వ్యక్తి. ఇలా ఆస్తులు అమ్ముకున్నాడు, ఎన్నో విధాలుగా ఆగమైపోయాడు. ఇలా ఆయన దగ్గర నువ్వు 2 కోట్లు కూడా ఖర్చు పెట్టలేవు అని చెప్పి క్యామవాలేస్కి ఇచ్చేసి ఎవరితో మ్యాచ్ ఫిక్స్ అయినాడో కాంగ్రెస్ తోటి మ్యాచ్ ఫిక్సింగ్ కాలేదా. ఆడ బూర నర్సయ్య అంటే ఆయన నిజాయితీ పరుడు ఉన్నాడు, మరి ఆయనకేం చేస్తుండు. ఈ జిట్ట బాలకృష్ణారెడ్డి అంటే వాళ్ళు ఉద్యమకారులు వీళ్ళందరినీ కూడా రోడ్డు మీద తెచ్చింది ఆయన్ని. ఓకేనా. కొండ విశ్వేశ్వర ఫైనల్ ఒకటి, కొండ విశ్వేశ్వరరెడ్డి రంజిత్ రెడ్డి చేవెళ్లలో ఎవరు బెటర్ అంటారు? రేవంత్ రెడ్డి అయితే ఈయన రంజిత్ రెడ్డిని గెలిపాడు, నాకు బలంగా ఉంటాడు, నాతో పాటు ఢిల్లీకి వస్తాడు, పార్లమెంట్లో మాట్లాడతాడు, కొన్ని కోట్ల నిధులు పట్టుకొస్తా అని చెప్తున్నాడు. వాళ్ళిద్దరిలో పార్టీ పరంగా కూడా వ్యక్తిగతంగా ఇలా మీరు ఒక్కడ పోయి మహేశ్వరనో, తాండూలనో, వికారాబాద్లో, లేకపోతే పరిగిలనో, చేవెలను అడగండి, రంజిత్ రెడ్డి గొప్పడా ఈయన గొప్పడా అని. ఇవాళ సామాన్యుడు కొండ విశ్వేశ్వరకు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు, నీకు అపోలో హాస్పిటల్లో కూడా డిస్కౌంట్ చేపిస్తాడు, బీదోడు ఉంటే చేపిస్తాడు. రంజిత్ రెడ్డి ముఖం చూసినోడా, లేకపోతే రంజిత్ రెడ్డి లెక్క వ్యాపారవేత్త కాదు, రంజిత్ లెక్క గుల్లుగుల్ల కొట్టి ప్రాపర్టీలు చేసినోడు కాదు. రంజిత్ రెడ్డి ఇప్పుడు ఇలా 4 కాన్స్టిట్యూన్సీలో ఖర్చు పెడతా, నాకు ఈ టికెట్ ఇయ్యరని చెప్పి రాత్రి కొనుక్కొచ్చుకున్నాడు కాదు. అది సునీతా మహేందర్ రెడ్డి టికెట్ని వాళ్ళని ఇక్కడ పడేసి నీకు ఎన్ని కోట్లు ఇస్తే నువ్వు అని తీసుకొచ్చు. నువ్వు ఉద్యమకారుడు కాదు, నువ్వు రాజకీయవేత్త కాదు, మంచి వక్తవు కాదు, మంచి సమాజాన్ని ఉద్ధరించేటోడు కాదు, ఓన్లీ డబ్బులే వ్యాపారవేత్త అంటారు రంజిత్ రెడ్డి. ఆయనను పోయి ఒకసారి హైటెక్ సిటీ కాడ పెడితే ఏ పొలం చూసినా ఆయనదే ఉంటుంది, ఆడ ఏ ప్లాట్ చూసినా ఆయనదే ఉంటుంది. రంజిత్ రెడ్డి ఒక బిల్డరు, మోసకారు అనేది ప్రజలకు అక్కడ తెలిసిపోయింది. కానీ ఇలా సౌమ్యుడు, నలుగురు గురించి కొట్లాడేటోడు, నలుగురు గురించి మాట్లాడేటోడు, నలుగురు గురించి ఆలోచించేటోడు కొండ విశ్వేశ్వరరెడ్డి. కొండ విశ్వేశ్వరరెడ్డి గతంలో కూడా మీరు చుట్టుపక్కల అన్ని తెలుగుదేశం బీజేపీ గెలిస్తే 14లో ఒక్కడు మాత్రమే చేవెళ్ళ ఎంపీగా ఈయన గెలిచిండు. అట్లా సిటీ మొత్తంలో కనకారెడ్డి, మల్కాజ్గిరి ఎట్లా గెలిచినా అప్పుడు ఈ రోజు కూడా ఈయన మీద కొండ విశ్వేశ్వరరెడ్డి మీద ప్రజలకు మంచి అవగాహన ఉంది. మంచి సౌమ్యుడు, లేకపోతే ఈయన లెక్క ల్యాండ్ గ్రాపరో ఇంకోటో కాదు, ఆయన వ్యక్తిగా మంచి విషయాల మీద అవగాహన ఉంది కాబట్టి కొండ విశ్వేశ్వరరెడ్డి గెలుస్తాడు అనేది ప్రజలకు ఉంది, మాకుంది. నా పక్క కాన్స్టిట్యున్సీ కానీ మాట్లాడినా అనేక సార్లు మాట్లాడినా. మనం నా ఇంటికి గృహప్రవేశానికి కూడా పోతే 5 నిమిషాలు ఆయన లేకపోతే అలా భార్య ఇంటికి లోపలికి తీసుకెళ్ళి టీ ఇచ్చేసి నా అడ్రస్కి అంతా రాసుకొని మళ్ళీ రాకపోతే సాయంత్రం 10 గంటలకు కొండ విశ్వేశ్వర ఫోన్ చేసి నేను కాన్స్టిట్యున్సీలో తిరిగేట్టు ఉన్నాయి నరసింహారెడ్డి గారు రాలేకపోయినాను. ఆయన వ్యక్తిగతంగా పరిచయం తక్కువనా కూడా నా పక్క కాన్స్టిట్యున్సీ అంటే అంత వర్కౌట్లో ఉన్నారు వాళ్ళు. మా వాళ్ళు కూడా అందరూ చెప్తారు ఆయన సమజీవిగా మమ్మల్ని దళితులమైన బీసీలమైన పోయి టేబుల్ మీద భోజనం పెట్టించిన వ్యక్తి కొండ విశ్వేశ్వరని. రంజిత్ రెడ్డి ఏడుంటాడు, కోటీశ్వర్లకు పనిచేస్తుండొచ్చు. ఇప్పుడు మాకు ఏదైతే ఫిలింనగర్ క్లబ్ కాడ 18 ఎకరాలు 2 అమ్మవారి గుళ్ళు కొట్టి బిల్డింగ్లు కడుతున్నా, అలా కేసీఆర్ పాత్ర కూడా ఉన్నది. ఓన్లీ ఏ ఇల్లు మంచిగా ఉంటే ఆ ఇంట్లోకి పోయేటోడు రంజిత్ రెడ్డి. ఎక్కడ పచ్చ ఉంటే అక్కడ ఉరుకుతాడు, సంసారం చేసుకొని వచ్చేస్తాడు. రేపు కాంగ్రెస్ వీక్ అయిందంటే ఫస్ట్ దెంకపోయే దాంట్లో కూడా రంజిత్ రెడ్డి వీళ్ళందరూ ఉంటారు. ఇక దానం నాగేందర్ ఇవన్నీ ఉంటాయన్నా. అసలు తీసుకుంటే వాళ్ళకి బుద్ధి ఉండాలి. ఎందుకు తీసుకుంటారు ఆ దరిద్రులని? ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నాడు ఒక మాట, పార్టీ మారినోడికి ఉరిశిక్ష చేయాలి, రాళ్లతోటి కొట్టాలని చెప్పిండు. ఈడ మా దగ్గర సుధీర్ రెడ్డి కూడా ఉన్నాడు, అప్పుడు సబితమ్మ ఉన్నది, అప్పుడు కాంగ్రెస్ లో మారిపోయిన వాళ్ళే. కానీ పార్టీలు మారడము చేయడం అనేది మా వెంకయ్య నాయుడు గారు చెప్తుంటారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కొప్పులు నరసింహారెడ్డి ఈ పార్టీ, వెంకయ్య నాయుడు ఈ పార్టీ అని బ్యాచ్ పెట్టుకొని తిరగాల్సిన పరిస్థితికి వచ్చింది. ఎవరు ఏ పార్టీలు ఉండలేరని సిగ్గుపడాల్సిన విషయమే అది. ఏం పార్టీలు బారకపోతే బతకలేరా? సమాజంలో వ్యాపారాలు చేసుకోలేమా? ఇవన్నిటికి మూల కారణం కేసీఆర్ చేసిండు, దాని రేవంత్ రెడ్డి ఇంప్లిమెంటేషన్ చేసి ఆపేది ఉండాడు. మైనస్ అవుతుంది ఏమన్నా ఇప్పుడు రాళ్లతో కొట్టి అని చెప్పిన వ్యక్తి. నేను అందుకేనంటే ఇది గొప్పది. సెల్ ఫోన్ ఎవ్వరు నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నాడు నేడు అనేది నువ్వు చెప్పిన మాట నువ్వు నీ పార్టీలకి వెళ్ళి గుంజుకున్నప్పుడు రాళ్లతో కొట్టన్నావు, ఇప్పుడు ఆ పార్టీని కూడా గుంజుకుంటున్నావు కదా, నిన్నెవరు కొట్టాలి అనేది అడుగుతున్నారు. 100% అన్న. రిజర్వ్ నువ్వు రాజీనామా చేసిరా గెలువు. ఇప్పుడు ఈటల రాజేందరు గొప్పడే అనిపిస్తుంది. ఆ పక్కన పోతే రాజగోపాల్ కూడా పార్టీ మారేటప్పుడు ఓడిపోయినా సరే రిజైన్ చేసిపోయిండు. అది ఏ పార్టీలు ఉన్నది? ఈ 2 ఏ పార్టీలకి వెళ్ళి పోటీ చేసిరు? బీజేపీ సిద్ధాంతం కలిగి ఉన్నదిగా. నువ్వు మా వాళ్ళు తీసుకుంటప్పుడు కూడా నీకు ఏ పార్టీ పదవి ఇచ్చిందో ఆ పార్టీకి రిజైన్ చేస్తేనే తీసుకున్నారు. అట్లా స్పష్టంగా ఉన్నది. ఈ 2 మీరు గమనించండి. మా ఈటల రాజేందర్ గారు టీఆర్ఎస్కి వెళ్ళి వచ్చినప్పుడు నీ 10 రాజీనామా చేసి చేరమన్నారు, అట్లా చేరి కొట్లాడి గెలిచిండు. ఈయన వచ్చిండు. ఇప్పుడు వీళ్ళది అట్టది కాదు కదా, ఎవడు పచ్చగుంటే వాళ్ళని తీసుకోవాలి చేయాలి. రేపు నువ్వు ఎండిపోగానే నేను ఖాళీ చేస్తారు. ఓకే అన్న, థ్యాంక్ యూ. మున్సిరాబాద్ నుంచి మీరు ఎంత మెజారిటీ ఇద్దాం అనుకుంటారు ఈటల రాజేందర్ గారికి? అంటే మీరు అనుకుంటారు? నాకు 24-26 వేల మధ్యన పోల్ అయితే అన్న మా డివిజన్ ఎప్పుడు కూడా. ఇందులో ఎంత లేదన్నా 15,000 ఓట్లు బీజేపీకి పడతాయి.
మోర్ దెన్ 50%. 55% నాకు అవగాహన ఉంది. ఎందుకంటే నేనేదో తోపు కానీ నేనేదో ఏదో నన్ను చూశాను కావట్లేదు. ఇది మోడీ గారిని చూసే పడతాయి స్పష్టంగా. మోడీ గారే మీకు చాలా మంచి పేరు ఉంది. నేను ఇప్పుడు నేను ఏమంటున్నా, చాలా మంది అనుకుంటారు నా వల్ల పడతాయి నీ వల్ల పడతాయి అని కాదు. ఫస్ట్ మోడీ గారు, నెక్స్ట్ ఈటల గారు, నెక్స్ట్ మీరు. ఇక మాది నా ఎలక్షన్ వచ్చినప్పుడు చెప్తా. ఇప్పుడు పెళ్లి కొడుకు మాకు ఈటల గారు కాబట్టి ప్రతి కాలనీలో స్ట్రీట్ లైట్లు పెట్టి నేను 24 గంటలలో నేను నాకు సాధ్యమైనంత వరకు నేను పనిచేస్తాను. పెద్ద చెరువు ఉండే వాళ్ళకి ట్రాక్ చేసిన. నేను ఇంకోటి స్పష్టంగా ఏంటంటే, నాకు సెంటిమెంట్గా మల్కాజ్గిరిలో ఏదైనా కాలు పెట్టి మీరు ప్రచారం చేస్తే బాగుంటుందన్న. ఎల్బినార్ అయితేనే మంచిగా ఉంటుంది. ఎల్బినార్ అంటే మరి ఎవరిదో దగ్గర పోవడానికి నీ డివిజన్కి వస్తా అని చెప్పి రాత్రి 10 గంటలకు చెప్పాడు. చెప్తే నేనేం చేయాలంటే, నాకు అత్యంతగా నా డివిజన్లో నాకు ఎక్కువ ప్రేమతోటి పనిచేస్తున్నా, నా పెద్ద చెరువు ఉన్నది, వాకర్స్ని పెడతా అని 10 గంటలకు నేను మా వాకర్స్కి ఫోన్ చేసి పొద్దున నేను 6 గంటలకు నిలబడితే 7 గంటలకు మా ఈటల గారు వస్తే 400 మంది. ఫస్ట్ టైం మొత్తం ప్రచారం ఈటల గారు పరిచయం అయ్యారు. నేను రాత్రి 10 గంటలకు చెప్తే 6:30 వరకు మీరు ఇంతమంది ఉన్నారు, ఇంత ఈ ప్రాంతం ఈ చెరువును చూస్తే నా ఊర్లో తిరిగినట్టు ఉందని చెప్పి. అట్లా నాకు సెంటిమెంట్గా పెద్ద చెరువు కలిసి వచ్చింది. రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా మంచి సమాజానికి అవసరమైనటువంటి విషయాలు చెప్తుంటారు. వాడుక భాషల, తెలంగాణ యాస భాషల మీద మంచి పట్టుతోటి. ఎందుకంటే చాలాసార్లు చూసినా డుగ్గు డుగ్గుడుగు అని చెప్పేసి గుర్రాల టక్కులు అంటే ప్రజలు ఏ విధమైనటువంటి భాషను వాడతారో ఆ భాషను నేను మంచిగా వాడతావు. అంటే ఏదో తెలియని భాషను తీసుకొచ్చి క్రియేట్ చేసేసి వాళ్ళకి ఏదో ఇనసొంపుగా చెప్పాలని కాదు. వాళ్ళు రెగ్యులర్గా భాష, రోజు వాడక భాషని మంచి భాష, మంచి పట్టున్నది. నువ్వు కూడా ఇంకా సాటిలైట్ టీవీకి రావాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. మీరు కూడా భవిష్యత్తులో ఎమ్మెల్యే కావాలని కోరుకుంటున్నాను. అన్నకైతే చాలా మంచి పేరు ఉందండి. 150 నియోజకవర్గాలలో సొంత డబ్బులు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి కూడా మున్సిరాబాద్ను డెవలప్ చేస్తున్నాడు. అది చెరువుల విషయంలో కావచ్చు, ఆటో నగర్ డ్రైనేజ్ విషయంలో కావచ్చు, డంపింగ్ విషయంలో కానీ చాలా, అంటే నేను చాలా తెలుసుకున్న. చెరువుల సుందరీకరణ, పార్కులను ఇట్లా చేయడము, కోవిడ్ టైంలో సాయం చేయడం. చూద్దాం. ఆల్ ది బెస్ట్ అన్న. మీరు మళ్ళీ నెక్స్ట్ ఎమ్మెల్యే కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై భారత్, జై జవాన్, జై కిసాన్, జై హింద్.